అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ తిరువాయిమొഴി తువళిల్ మామణి అనేటువంటి తిరువాయిమొഴിలో ఆళ్వార్ల యొక్క అనుభవాన్ని వింటూ ఉన్నాం. మనం తిరుత్తులైవిల్లి మంగళం రెట్ట తిరుపతులు అంటారు. ఒక సన్నిధిలో దేవపిరాన్గా వేంచేసుకున్నాడు స్వామి, రెండవ సన్నిధిలో అరవిందలోచనుడుగా వేంచేసుకున్నాడు స్వామి. అయితే ఈ దివ్యదేశం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన దివ్యదేశము అని చెప్తారు. ఎందుకంటే ఆయన పుట్టగానే వెళ్ళింది ఈ దివ్యదేశానికి కాబట్టి ఈ దివ్యదేశంతో సంబంధం చాలా అధికమట ఆడవాళ్ళకి. ఎలాంటి సంబంధము ఆడవాళ్ళకి ఈ దివ్యదేశంతో, ఆడవాళ్ళతోటి ఈ దివ్యదేశానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే, మనకి అధ్యయనోత్సవాలు అని జరుగుతాయి కదా శ్రీరంగంలో. వైకుంఠ ఏకాదశికి పూర్వం 10 రోజులు, తర్వాత 10 రోజులు, మొత్తం 21 రోజు పెరియ ఉత్సవం అంటారు. అవే అధ్యయనోత్సవాలు. ఆ అధ్యయనోత్సవాలు జరిగే సమయం అలా శ్రీరంగంలో జరుగుతాయి. పూర్వం ఒకానొకప్పుడు శ్రీరంగంలో నమ్మాళ్వార్ల సన్నిధి లేని సమయంలో ఆళ్వార్ నగర్ నుంచి మనకి ఎప్పుడు జరుగుతుంది అది? కృత్తికా దీపోత్సవం రోజు నమ్మాళ్వార్ల సన్నిధికి స్వామి నంబెరుమాళ్ళు కైత్తుల సేవ చేసుకొని ఒక శ్రీముఖాన్ని పంపుతారు నమ్మాళ్వారి సన్నిధికి. అంటే ఏమిటి? ఆళ్వాళ్ళని వేంచేపు చేసుకురండి, ఉత్సవాల సమయం ఆసన్నం అవుతుంది అని. పూర్వం ఏం చేసేవారు? ఆ స్వాములంతా ఆ శ్రీముఖం తీసుకొని ఆళ్వార్ తిరునగర్ వెళ్ళేవారు. ఇక్కడికి వేంచేపు చేసుకొని 21 రోజులు ఉత్సవం అయిపోయాక మరలా తిరిగి ఆళ్వార్ తిరునగర్లో వారిని వేంచేపు చేసి వచ్చే వరకు కూడా మనకి అనధ్యయన కాలం అనుకుంటాం కదా. ఎందుకు అనధ్యయనము అంటే ఏమిటి? మనం అధ్యయనం చెయ్యం, దివ్య ప్రబంధం సేవించం. ఎందుకు సేవించము అంటే, ఆనాడు ఆ ఉత్సవాల సమయంలో నమ్మాళ్వార్లని ఆళ్వార్ తిరునగర్లో వేంచేపు చేయడానికి శ్రీరంగంలో ఉన్న స్వాములంతా వెళ్ళిపోతారు కనుక, శ్రీరంగంలో పెరుమాళ్ళకి ప్రబంధం సేవించేటువంటి స్వాములు ఉండరు కనుక, శ్రీరంగంలో జరగని సమయంలో ఇంకెక్కడా జరగకూడదు అనే భావనతోటి అలా అనధ్యయనం అని, అది కోరత్తాళ్వార్ తిరునక్షత్ర నాటికి మళ్ళా తిరిగి ఆరంభించుకోవడం అని ఒక ఏర్పాటు. అయితే ఈ అధ్యయనోత్సవాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క దివ్యదేశంలో ఒక్కొక్క రీతిగా ఎలా తిరిగి ప్రబంధాన్ని ఆరంభిస్తారు. కొంతమంది కోరత్తాళ్వార్ తిరునక్షత్రం హస్తా నక్షత్రం రోజు ఆరంభించుకుంటారు. కొంతమంది ఆ కోవెళ్లలో కనుక అధ్యయనోత్సవాలు జరిగితే అధ్యయనోత్సవాలు పూర్తయినప్పటి నుంచి ఆ కోవెళ్లలో దివ్య ప్రబంధం సేవాకాలం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ తిరుత్తులైవిల్లి మంగళంలో ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయట? ఈ అధ్యయనోత్సవాలు మాసి మాసం. మనకు మామూలుగా పుష్యం మాఘం అంటాం కదా. పుష్యం అంటే తైమాసం అంటారు. మనకి ధనుర్మాసం ఒక్కోసారి మార్గశీర్ష మాసంలో వస్తుంది, కొన్ని రోజులు పుష్యమాసంలో వస్తుంది, కొన్నిసార్లు 2 మాసాలు కలిసి వస్తాయి, అలా వస్తాయి కదా. అందుకనే ఆళ్వారు తిరిగి వెళ్ళాక ఆళ్వార్ తిరునగరికి ఈ తిరుత్తులైవిల్లి మంగళంలో ఉత్సవాలు జరుగుతాయట. అవి ఎప్పుడు? మాసి మాసం మాఘమాసంలో జరుగుతాయట. ఎందుకు? ఆళ్వార్లు వేయించేసే వరకు అక్కడ ఉత్సవాలు జరగవు అంటేనట, నవ తిరుపతులు 9 అయినప్పటికీ కూడా ఒక్క కురుగూరులో తప్ప ఇంకా ఎక్కడా నమ్మాళ్వార్ల ఉత్సవాలే లేరట, ఉత్సవ విగ్రహమే లేదట నవ తిరుపతుల్లో. అందుకని అధ్యయనోత్సవాలు జరగాలి, దివ్య ప్రబంధం సేవించాలంటే ఆగస్టులో ఆళ్వార్లు వేయించేసి ఉండాలి కనుక ఆళ్వార్లు వేయించేసి మళ్ళా శ్రీరంగం నుంచి తిరిగి వేయించేసి ఆళ్వార్ తిరునగర్కి వేయించేసే వరకు ఆగి, ఆ తర్వాత ఆళ్వార్లు వేయించేశాకే ఇక్కడ వీళ్ళు ఉత్సవాలు జరుపుకుంటారట. ఈ తిరుత్తులైవిల్లి మంగళంలో ఈ అధ్యయనోత్సవాలు. అయితే మరి అది ఎప్పటి కాలంలో? ఎంబెరుమానార్లకి పూర్వకాలంలో రామానుజులు వారు వేయించేసిన తర్వాత ఈ ఒకానొక సమయంలో ఆ నమ్మాళ్వారిని ఆళ్వార్ తిరునగర్ నుంచి వేయించేపు చేసుకునే సమయంలో వరదలు రావటంతో అక్కడి నుంచి వెళ్ళిన స్వాములు ఆళ్వార్లను వేయించేపు చేయలేకపోవటం, అలాంటివేవో ఇబ్బందులు కలగటం వల్ల ఇది ప్రతిసారి జరిగే పని కాదు అని అప్పుడు ఎంబెరుమానార్లు
ఇప్పుడు శ్రీరంగంలో వేయించేసినాడు తిరువరంగం అని చెప్పబడే శ్రీరంగంలో ఇప్పుడు వేయించేసిన నమ్మాళ్ళ వాళ్ళని ఎంబెరమానాల కాలంలో ప్రతిష్ఠ చేయించారట. అప్పటి నుంచి ఇప్పుడు నమ్మాళ్ళ వాళ్ళు అక్కడికి వెళ్ళటం అనేటువంటిది లేదు. కానీ ఇది తిరుక్కురుగురు నుంచి ఇప్పుడు శ్రీరంగానికి వేయించేయట్లేదు నమ్మాళ్ళ వాళ్ళు అధ్యయనోత్సవాల కోసమని. కానీ పూర్వం ఆ రోజుల్లో అలా జరిగింది కనుక ఇప్పటికీ కూడా ఆ తిరుత్తలైవిల్లి మంగళంలో అదే ప్రకారంగా అక్కడ అధ్యయనోత్సవాలు జరుగుతాయట. అలాంటి ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళకి ప్రాముఖ్యం కలిగినటువంటి దివ్యదేశము, ఆడవాళ్ళు అవతరించిన వెంటనే వెళ్ళినటువంటి సేవించినటువంటి దివ్యదేశం. అదిగో చెప్పుకున్నాం కదా మనం మొదటి పాసంలో. ఎవడి సీతాపిరాటి యొక్క జాతకం చూపిస్తే ఏం చెప్పారు? ఈవిడికి వనవాస యోగం ఉందండి అని చెప్పారు జాతకులు, ఎవరు జ్యోతిష్ శాస్త్రకారులు. అలానే మన నమ్మాళ్ళ వాళ్ళ యొక్క జాతకాన్ని చూపిస్తే ఏం చెప్పారు? ఈవిడిని ఎక్కడికైనా తీసుకెళ్ళండి కానీ ఈవిడికి ఒక గండం ఉన్నది. ఏమిటి ఆ గండం అంటే తిరుత్తలైవిల్లి మంగళం మాత్రం తీసుకువెళ్ళకండి ఈ అమ్మాయిని, అపమృత్యు దోషం అంటారు కదా, అలాంటి అపమృత్యు ఒకటి ఉన్నది ఈవిడికి. ఆ అపమృత్యు ఏమిటయ్యా అంటే తిరుత్తలైవిల్లి మంగళంలో కనుక ఈవిడిని ప్రవేశింపచేస్తే మీకు ఇక దక్కదు అని చెప్పారు ఎవరు? జ్యోతిష్ శాస్త్రకారులు. అయితే ఆ వంశం ఎలాంటిదయ్యా అంటే మనకి బిడ్డ దక్కినా దక్కకపోయినా ఆ తిరుత్తలైవిల్లి మంగళంలోకి మాత్రం వెళ్ళి ఆ పెరుమాళకు మాత్రం సేవింప చేయకుండా ఉండనటువంటి వంశం కనుక వాళ్ళేమిటి ఆ తిరుత్తలైవిల్లి మంగళంలో ఆళ్వార్లని ప్రవేశపెట్టడము, అక్కడికి ఆ తిరుత్తలైవిల్లి మంగళానికి వెళ్ళినటువంటి ఆళ్వార్లు మోహపడిపోవటము, ఆ మోహపడిపోయి ఉన్నటువంటి ఆళ్వార్లు ఏమిటి ఇంకా ప్రీతి అధికమైనప్పుడు మామూలుగా జ్ఞానదశలో ఉన్నప్పుడు ఆళ్వార్లుగానే ఆన్ భావనతోటే పావుసరాలను అనుభవిస్తుంది. కొంచెం ప్రీతి పెరగగానే పెన్ భావన వచ్చేస్తుంది ఆళ్వార్లకి. ఆ ప్రీతి ఇంకా పెరిగినప్పుడు తాయిమారవస్థ, ఇంకా పెరిగినప్పుడు తోజుమారవస్థ. అంటే ఇప్పుడు ఆళ్వార్లు ఏ అవస్థలో ఈ పాసురాలను చెప్తున్నారంటే తిరుత్తలైవిల్లి మంగళం విషయంలో తోజుమారవస్థలో పాసురాలను చెప్తున్నారంటే చెలికత్త భావనతోటి. అంటే మనం చెప్పుకున్నాం కదా నాయకి అవస్థ, తాయిమారవస్థ, తోజుమారవస్థ. ఏమిటండి రోజు ఇవి వినాలా మేమంటే ఎన్నిసార్లు విన్నప్పటికీ ఇవి కొత్తగానే అనిపిస్తాయి, మనకు గుర్తుంచుకోవటం కష్టం కనుక ఖచ్చితంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం కనుక ఆ తోజుమారవస్థ అంటే ఏమిటది? సంబంధ జ్ఞానం. అదే తాయిమారవస్థ అంటే దృఢ విశ్వాసం. ఏది? ఆయన విషయంలో ఆయనే మనకి రక్షకుడు అనేటువంటి రక్షిష్యతి దృఢ విశ్వాసం, తప్పకుండా ఆయన మనల్ని రక్షిస్తాడనేటువంటి దృఢ విశ్వాసం. మూడవది నాయకి అవస్థ అంటే ప్రాప్యత్వర అని చెప్పుకున్నాం. అంటే ఈ మూడు విషయాలని అష్టాక్షరి మహామంత్రంలో 3 పదాలు ఉన్నాయండి. 3 కూడా మొదటిది ఓంకారం ప్రణవమేమో మనకి సంబంధ జ్ఞానాన్ని తెలియచేస్తుంది, అంటే సర్వేశ్వరుడితోటి మనకు ఉన్నటువంటి సంబంధ జ్ఞానాన్ని. నమపదమేమో మనకి ఉపాయ అధ్యవసాయాన్ని తెలియచేస్తుంది. మూడవది ప్రాప్యత్వర నాయకి భావన అంటే ప్రాప్యత్వర అన్నాం కదా, ఏమిటి? ఆయన యొక్క గుణాలను తెలియచేసేటువంటిది, కైంకర్యం ఆయనకే అనేటువంటిది, అది ప్రాప్యత్వర అని చెప్పుకున్నాం కదా. ఈ సంబంధ జ్ఞానం ఎలా అంటే అనన్యార్హ శేషభూతులం అండి. మనం అనన్యార్హత్వము అనేటువంటి ఒక స్వరూపం కలిగినటువంటి వాళ్ళం ఈ జీవులమైన మనం. ఎలా తెలుస్తుందండి మనకి? ప్రణవంలో అకార ఉకార మకారాలు. అకారమేమో అకార స్వరూపుడైనటువంటి నారాయణుడిని తెలియచేస్తే, మకారమేమో జీవులమైన మనల్ని తెలియచేస్తే, మధ్యలో ఉన్నటువంటి ఉకారము ఈ జీవుడు మకార స్వరూపుడైన ఈ జీవుడు అకార స్వరూపుడైన సర్వేశ్వరుడికే చెందినటువంటి వాడు అని చెప్పడం వల్ల అనన్యార శేషభూతులం మనము అని. అంటే ఈ తెలిగత్యావస్థ ఈ తిరువాయిబడి మనకేం చెప్తోంది అంటే మనము ఈ జీవులమైనటువంటి మనము అనన్యార శేషభూతులం, ఆయనకే చెందినటువంటి వాళ్ళం, ఇంకెవరికి చెందినటువంటి వాళ్ళం కాదు, ఆయనకి మాత్రమే చెందినటువంటి వాళ్ళం. ఆయనకే అని చెప్పడం వల్ల అర్థం స్ఫురిస్తుంది కదా. అలానే ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా చెలికత్తెను అడుగుతున్నారు. ఎవరు? తల్లి అడుగుతోంది. దివ్యదేశానికి తీసుకువెళ్లారు. ఈ అమ్మాయి దేవపిరానంటూ ఉంటుంది. అరవిందలోచన ఎన్నే మయంగుమని అరవిందలోచనుడా అని పిలుస్తూ ఉంటుంది.
మోహపడిపోతూ ఉందండి మా అమ్మాయి అని చెలికత్తెను పిలిచి, నీకైతే మీ ఇద్దరు స్నేహితులు కదా, ఈవిడ స్వభావం నీకు బాగా తెలిసి ఉంటుంది కదా, మరి ఈ అమ్మాయి విషయంలో ఈ అమ్మాయి నార్మల్ అవ్వటానికి మేము ఏం చెయ్యాలి అని పరిహారాన్ని అడిగితే తల్లి అప్పుడు చెప్తోంది చెలికత్త మొదటి పాసంలో, తువళిన్ మామడి మాడమోంగు తొలై వెళ్ళి మంగళం తుజుమ్యుగలై నీరిని అన్నయ్య మీరు ఉమక్కు ఆశ ఇల్లై విడుమను. మీ అమ్మాయి విషయంలో ఇంక మీరు ఆశ విడిచిపెట్టేసేయండి. ఎందుకని ఈ అమ్మాయి ఎలా అంటున్నది, ధవళవొన్ శంగు చక్కరం ఎన్నుం ఎన్నుం అంటూ ఉంటుంది మెల్లిగా. ధవళవొన్ శంగు తెల్లటి శంఖాన్ని ధరించినటువంటి వాడు అంటూ ఉంటుంది, చక్రాయుధాన్ని ధరించిన వాడు అని శంగు చక్రం అని మాత్రమే అంటుంది. ధరించిన వాడా రావయ్యానో అలా పిలిచే సామర్థ్యం కూడా లేదు. ఎన్ను ఒక్కొక్క పదాన్ని మెల్లిమెల్లిగా అంటూ ఉంటోంది ఈ అమ్మాయి. మళ్ళా తడంకణెన్ను విశాలమైనటువంటి తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు స్వామి అని. కువళై వన్మలర్ కంగల్ నీరుమలగా నిండు కుమిరుమే. ఈవిడెలాంటిదట, కలువ పువ్వుల్లాంటి నేత్రాలు కలిగినటువంటి ఆవిడ. ఆయన లాంటి వాడట పద్మనేత్రుడు. తామరై తడంకణ్ ఆయన, కువళై వన్మలర్కణ్ ఈవిడ. ఇప్పుడేంటి, తామరై మలర్కణ్ అనేటువంటి ఆ సర్వేశ్వరుని సేవించాలనేటువంటి ఆశతోటి ఈవిడ కువళై మలర్కణ్ కదా, ఈవిడ కువళై మలర్కణ్ కలువల్లాంటి ఆ నేత్రాల నుండి అసురు బిందువులను జాలువారుస్తూ ఉన్నదమ్మా. అసలు మీరు ఈ అమ్మాయిని తీసుకొచ్చారనుకోండి, తీసుకొచ్చిన వాళ్ళు మీకు తెలుసు కదా ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటో, చెప్పారు కదా మీకు జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు. మరి అలాంటిది మీరు ఈ అమ్మాయిని ఎందుకు ఈ దివ్యదేశంలోకి తీసుకొచ్చారు, కాబట్టి మీరు ఈ అమ్మాయి విషయంలో ఆశను విడిచిపెట్టేయమని చెప్పింది చెలికత్త. ఇలా ఒక్కొక్క పాసురంలో ఆ దివ్యదేశంలోకి మీరు తీసుకొచ్చారు. ఎందుకు, ఎలాంటి దివ్యదేశం అంటే ఆ దివ్యదేశంలో ఉన్న ఒక వైభవాన్ని చెప్తూ ఇలాంటి ఈ దివ్యదేశంలోకి మీరు ఈ అమ్మాయిని తీసుకొని వచ్చారు, ఇంకా మీరు ఈ అమ్మాయి విషయంలో ఆశ వదిలేయండి అని చెప్తూ ఉండేటువంటి పాసురాలు. అందులో మనం రెండవ పాసురం, మొదటి పాసురాన్ని మనం చెప్పుకుందాం. 2వ పాటు కుమిరు మోసై విజవలి 168వ పేజీ. కుమిరు మోసై విజవలి துளை வில்லி மங்களம் கொண்டு புப்பு அமுதமென் மொழியாளை நீரும் மக்காசை இன்னி அகத்தினீர் திமிரு கொண்டால் ஒத்து நிற்கும் மத்து இவளோளே தேவதேவ பிரான் மத்து இவளே தேவதேவ பிரான் என்னே நிமியும் வாயொடு கண்கணீர் மல்கா నెక్కు సింధు కరయ్యుమే. ప్రతిపదార్థం కుమిరుం పోసై విషవలి. ఆ దివ్య దేశంలో ఉండేటువంటి వైభవం, అక్కడ జరిగే ఉత్సవాల వైభవం, ఆ ఉత్సవ సమయంలో ఉండేటువంటి ఆ వైభవం మొత్తం ఆవిడికి తెలిసేలాగా ఆ దివ్య దేశంలో మీరు ప్రవేశింపచేశారు ఈ అమ్మాయిని అంటూ కుమిరుం పోసై విషవలి. ఒకటికొకటి భేదం తెలియకుండా మంగళ వాయిద్యాల ఘోషలు, ఆ దివ్య ప్రబంధాన్ని పాడేటువంటి ఘోషలు, వేద ఘోష, నృత్యాలు చేసేవాళ్ళు, ఆడేవాళ్ళు, పాడేవాళ్ళు, శబ్దాలన్నీ మిశ్రమం అయిపోయింది. ఇది నాట్యం చేసేవాళ్ళు పాడే శబ్దమని తెలియదు, ఇదిగో వేదాలు సేవించేటువంటి వాళ్ళ వేద శబ్దము అని తెలియనట్టు, శబ్దాలు వేటికవి ప్రత్యేకం తెలియనట్టుగా అన్ని శబ్దాలు మిశ్రమం అయిపోయి ఉన్నాయట. ఎలా ఉన్నాయి, ఒకదానికొకదానికి భేదం తెలియకుండా అన్ని శబ్దాలు కలిసిపోయి ఉన్నాయి. అలాంటి తులై విల్లి మంగళం కొండు పుక్కు, అలాంటి ఉత్సవం జరుగుతూ వేదాధ్యయనము, నృత్యాలు, గీతాలు, ఇలాంటి ఘోషలు కలిగినటువంటి ఈ ఉత్సవంలో ఇలాంటి కోలాహల ధ్వని కలిగినటువంటి ఈ తులై విల్లి మంగళానికి తీసుకొని పోయి ప్రవేశించి అముదం మెన్మొഴി ఆడై, అమృతంలాంటి భోగ్యమైన పలుకులు కలిగినటువంటి ఈమెని నీరు ఉమక్కు ఆశయ్యింది. మీకు ఈవిడ యొక్క మధురమైనటువంటి ఆ శ్రీ సూక్తులు వినాలని ఆశ లేకపోవటం చేత ఆ గట్టి నీరు మీరు విడిచిపెట్టేశారు. అయితే ఎవల్ తిమిరి కొండాలు ఒత్తు నిற்கும், ఎవల్ ఈమె తిమిరి కొండాలు ఒత్తు నిற்கும்,
అలా స్తబ్దురాలైపోయి నిశ్చేషురాలై ఉంటుంది. మత్తు దేవర దేవర పిరాన్యన్నే, మత్తు ఇంకా దేవదేవ దేవర్ పిరాన్యన్నే, నిత్యసూరులకు దేవతలైనటువంటి విశ్వక్సేనాదులకు స్వామి అని అంటూ ఉంటుంది. ఎండ్రే అని నిమియం వాయడు కంగళ్ నీరు మరగా నెక్కువ సింధు కరయ్యుమే. నిమియం అలా ఏంటి, దేవతలకు నిత్యసూరులకు దేవతలైన విశ్వక్సేనాదులకు స్వామి అని అంటూ ఆ చెప్పే శక్తి లేక చలి ఇట్లా వణికిపోతూ చలిస్తూ ఉన్నటువంటి అగరాలతోటి నేత్రాలలో నీళ్లు నిండేటట్లుగా శైథిల్యాన్ని పొంది పరవశించి కరిగిపోతూ ఉన్నది ఈ అమ్మాయి అంటోంది ఈ పాసురంలో చెలికత్తె ఈ ఆళ్వార్ నాయకి గురించి. తాత్పర్యం, ఓ తల్లులారా, మీరేం చేశారు, తులైవిల్లి మంగళంలోని ఉత్సవానికి ఈమెను తీసుకువెళ్తే అక్కడ ఉన్నటువంటి కోలాహలాన్ని విని ఈవిడేం చేసింది, అప్పటి నుంచి ఇతర వ్యాపారాన్ని అన్నింటి విడిచిపెట్టేసింది, నిశ్చలంగా ఉన్నది, ఆ భగవంతుడి యొక్క గుణాలను స్మరించుకుంటూ కరిగిపోతున్నది. ఈమె యొక్క మధురాలాపాలను వినటానికి మధురంగా మాట్లాడేటువంటి ఈవిడ యొక్క శ్రీ సూక్తులు వినటానికి మీకు ఆ ప్రాప్తే లేదన్నట్టుగా ఈ అనర్థాన్ని మీరే తీసుకున్నారు, మీరే కలుగజేసుకున్నారు. ఏం చేశారు, ఇవి దివ్యదేశంలోకి ప్రవేశింప చేశారా? ఆ శబ్దాలన్నీ వినటంతో ఈ అమ్మాయి ఏమైపోయింది, ఇతర శబ్దాలన్నీ విడిచిపెట్టేసింది, ఆ శబ్దాల్లోనే పరవశించి ఉన్నది, స్తబ్దురాలై ఉన్నది. ఇంకా ఆవిడ ఏం మాట్లాడుతుంది, ఆవిడ యొక్క మధురమైనటువంటి శ్రీసూక్తులు మీరు ఏం వింటారు కనుక ఈ అనర్థాన్ని మీరే కొని తెచ్చుకున్నారంటోంది చెలికచ్చ ఆ తల్లులతోటి. ఆరాయిరప్పడి కుమిరుం గంభీర వివిధ మంగళవాద్య ప్రముదిత జనకోశత్తైవడై స్నాన మహోత్సవం చెల్లానిక్క తిరుత్తురై వెల్లి మంగళத்திலே కొండు కుక్కిహోళ్ళు. గంభీరమైనటువంటి అనేక రకాలైన మంగళవాద్యాయుల యొక్క పెద్ద ఘోష కలిగినటువంటి ప్రముదిత జనఘోషతే, మంగళ వాయిద్యాల ఘోష, జనఘోష ఇవన్నీ కలిగినటువంటి ఆ ఉత్సవం అక్కడ జరుగుతూ ఉంటే మీరు అక్కడికి అలాంటి తిరుత్తులై వెల్లి మంగళానికి తీసుకెళ్లి ఇవన్నీ ప్రవేశపెట్టారు. అందు తొడంగి విరహ వ్యసనత్తాలే చిత్తార్పితయ్యై పోలే ఒక చేష్టిత క్షమ ఎన్నియే నిండు అతి మధుర స్వరమాగ దేవదేవ పిరాణ్యన్నే சொல்லி கொண்டு అజుదు నెక్కొసిందు నీరాయి ఉరుగా నెక్కు. అప్పటి నుండి కూడా మీరు ఎప్పుడైతే ఆ ఉత్సవంలో ఆవిడని ప్రవేశింపచేశారో ఆ ఉత్సవ ఘోషంతా ఈవిడ చెవిలో పడిందో విరహ వ్యసనంతో చిత్రార్పితే ఒక చిత్రంలాగా స్తబ్దుగా, ఒక చిత్రం ఎలా కదలదో ఒక బొమ్మలాగా అలాగా ఒక్క చేష్టం కదలిక లేదు, మెదలిక లేదు, మాట లేదు, పలుకు లేదన్నట్లుగా ఉండి మిక్కిలి మధురంగా అప్పుడప్పుడు దేవదేవ పిరాన్యన్నే చొల్లి మధ్య మధ్యలో దేవదేవ పిరానే అని అంటూ ఉంటుంది. అజుదు దుఃఖిస్తూ ఉంటుంది. నెక్కువ సింధు మనసు నీరైపోయి మురుగా నిక్కుం, అదిగో నీరైపోయి మనస్సు నశించిపోయి మనస్సు శైథిల్యాన్ని పొంది నీరైపోతూ ఉంటుంది. ఆదలాల్ అంగే కొండు పుక్కు ఒలియ విజుంది ఘోడ్. ఆదలా అంచేత అంగే కొండు పుక్కు ఒలియ విజుంది ఘోడ్ ఇని ఎవరై ఆశైపట్టాల్ కడెక్కుమో ఎన్గిరాడు. మీరు అక్కడికి తీసుకువెళ్ళి ఒలియ విజుంది ఘోడ్ అక్కడికే విడిచిపెట్టేసేయండి ఇవన్నీ. ఇని ఎవరై ఆశైపట్టాలు కెడెక్కుమో, మీరు చేసినటువంటి పనికి మీరు ఇవన్నీ ఆశపడితే మాత్రం ఇవిడ మీకు లభిస్తుందా ఏమిటి? ఇంక ఇవిడ మీకు లభించే అవకాశం లేదు అంటున్నది చెలికచ్చ. పన్నీరాయరపడి అనంతరం నిత్య సూర్యగడుక్కు అనుభావ్యనాన దేవపిరాన్ యజుందరుడు ఇరుక్కిర తిరుత్తులై వెల్లి మంగళத்திலே మహోత్సవத்திலே కొండు పుక్కు ఎవడై అగలుంబడి పండిని గోల్ ఎన్గిరాడ్. ఆ నిత్యసూర్ల చేత అనుభవించడానికి తగినటువంటి దేవపిరాన్ అని ఆ దేవపిరాన్ ఏం చేసి ఉన్నటువంటి ఆ తిరుత్తులై వెల్లి మంగళంలోని ఉత్సవంలో తీసుకెళ్లి వీడిని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టడం వల్ల ఏం జరిగింది? ఈవిడ్ని మీరు దూరం చేసుకున్నారు. ఇది జరిగింది
అంటున్నారు. అలా కుమిరుం ఓసే విజవలి గంభీరమాన నానావిధ ఘోషత్తయ్యుడయ్యా ఉత్సవ కోలాహలత్తయ్యుడైతాన తిరుత్తులై విల్లి మంగళత్తిలే కొండు పుప్పు. గంభీరమైనటువంటి అనేక రకాలైనటువంటి వాయిద్య ఘోషలు, వేదఘోషలు, ఉత్సవ కోలాహలము అన్నీ కలిగినటువంటి ఆ తిరుత్తులై విల్లి మంగళంలోకి వెళ్ళి ప్రవేశించి అమృతం బోలే సరసమాయ్ మృదువాన భాషణత్తయ్యుడయ్య ఇవలై. ఈవిడ వాక్కు ఎలా ఉంటుంది? అమృతంలాగా సరసమాయ్, చాలా మాధుర్యంగా ఉంటుంది. మృదువాన భాషణత్తయ్యుడయ్యేవడై, అది అమృతంలాగా భోగ్యంగాను ఉంటుంది, మృదువుగాను ఉంటుంది. అలాంటి ఈమెని ఇవ వార్త ఇనిమై అరిందు పొంగ నీంగల్. ఈవిడక ఆ వాక్ మాధుర్యాన్ని తెలుసుకో, అరిందు పొంద నీంగల్ తెలిసినటువంటి మీరు కూడా పొంగలు కొదిల ఆశ ఇల్లామయ్యాలే. ఆవిడ యొక్క వాక్ మాధుర్యం ఏమిటో మీకు తెలుసు, కానీ అది వినాలనే ఆశ మీకు లేకపోవటం వల్ల ఒంగలోడు ఉరవు అత్తు అగలుంబడి పండిని ఘోడు, మీతోటి సంబంధం విడిచిపెట్టేలాగా మీరే చేసుకున్నారు. ఇవ ఉరువు అరుది అరింద పడి ఎన్నెన్ని ఏమండి అడుగుతున్నది ఆ తల్లి. తల్లులు అడుగుతున్నారు ఈ చెలికత్తెని, అవును ఈవిడ మాతోటి సంబంధాన్ని విడిచిపెట్టిందని నీకెలా తెలిసింది అని అడిగితే, దేవరగళాన ఇవ తిమిరికొండ పోడేయాయ్ பேசாதே நில்லா நிற்கும் மத்து இவள் வார்த்தை சொல்லு தேவர்களான நிச்சய சூரிகளுக்கும் தேவர்களான விஸ்வக்சேனாதிகளுக்கும் தன்னை அனுபவித்து கொண்டிருக்கிற మహోపకారకన్ ఎన్గిర అర్ధోక్తి మాత్రత్తాలే. అదిగో ఆవిడ ఎలా ఉన్నారు చూడండి, తిమిరికొండ పోలే స్తబ్దుగా, ఏ చలనం లేని దానిలాగా ఉన్నదా. పేచాలే నిల్లా నీకు, అసలు ఒక మాట లేదు, పలుకు లేకుండా ఉంటుంది. మత్తు ఒకవేళ ఏదైనా మాట్లాడినా ఇవాళ వార్తై సొల్లి, ఇంకా మాట్లాడితే దేవతలకి దేవరగళాన్ని నిత్యసూరులు అంటే దేవతలైనటువంటి నిత్యసూరులు, దేవరగళాన్ని విశ్వక్సేనాదిగడుకు అలాంటి నిత్యసూరులకి నాయకుడైనటువంటి విశ్వక్సేనాల వాళ్ళకి తన్నై అనుభవిస్తూ కొండురిక్కిన మహోపకారకని అంటూ ఉంటుంది. దేవపిరాన్ అంటే దేవతలైనటువంటి నిత్యసూరులకి, ఆ నిత్యసూర్య నాయకుడైనటువంటి విశ్వక్సేనాల వాళ్ళకి కూడా తనని అనుభవింపచేస్తూ ఉండేటువంటి గొప్ప ఉపకారకుడండి అని దేవపిరాను అంటూ ఉంటుంది అని అర్ధోక్తి మాత్రత్తాలే అని దేవపిరాన్ అని పూర్తిగా వాక్యం పూర్తి చేయకముందే నెడిందవాయై ఒడయ్యడాయ్ కణ్గల్ నీర్మలుగుంబడియాయ్ అంతే. అదరాలు వణకటం మొదలు పెడతాయి, మాట పూర్తి అవ్వలేదు, ఆ అమ్మాయి అదరాలు వణుకుతూ ఉన్నాయి, అంటే మాట తడబడుతుంది అంటారు చూసారా, ఆ రీతిగా కంటి వెంట అదిగో ధారాపాతంగా నీర్మలుగుంబడియాయ్, కంటి వెంట అశ్రుధారలు అలా ప్రవహించేటట్లుగా కట్టుకొలైందు, తన యొక్క స్థితి నశించిపోయి తడరెందు తడపడి నీర్పండమాగా నిన్నాళ్ళు నీర్పండం నీటి చలమలాగా అయిపోతూ ఉన్నది, అంటే అలా నీరైపోతూ ఉన్నది ఈ అమ్మాయి. నిమిదలు అంటే నెడిదలు అంటే. సరే, இரண்டாம் பாட்டு ஈடு வியாக்கியானம். இரண்டாம் பாட்டு அவ்வூரில் கொடுப்புக வேண்டினாலும் తిరునాళిరే కొడుపుకు వారుండో ఎన్గిరాల్. సరే, మీ వంశాచారం ప్రకారం మీరు ఆ ఊర్లోకి తీసుకువెళ్ళాలి ఈ అమ్మాయిని. ఏదో కరెక్ట్ గా ఈ ఉత్సవాల సమయంలోనే తీసుకువెళ్ళాలా, ఆ ఉత్సవాలకు ముందు లేదా ఉత్సవాలన్నీ ముగిశాకో అప్పుడు తీసుకువెళ్ళొచ్చు కదా ఈ అమ్మాయిని. ఆ ఉత్సవాల సమయంలోనే తీసుకువెళ్ళి ప్రవేశింప చేయాలా? ఎవరైనా అలా చేస్తారా ఇలాంటి కార్యాన్ని అంటూ అడుగుతోంది చెలికత్త. కుమిరుం ఓసై విజవలి, కుమిరుం ఓసై విజవలి. అక్కడ ఉన్నటువంటి ఆ ఘోషలన్నీ కూడా ఎలా విజవలి, ఆ శబ్దాలు ఉత్సవ ఘోషతోటి కూడినటువంటి ఆ శబ్దాలన్నీ ఈవిడ చెవి పడేటట్లుగా చేశారు మీరు. ఎలా ఉన్నదట ఆ ఊరిప్పుడు? తేషాం పుణ్యా ఘోషోదం గంభీర మధుర స్వన అయోధ్యాం పూరయామాస సూర్యనాదా అనునాదిత.
என்னுவோத்து சொல்லுவார் சங்கீர்த்தனம் பண்ணுவார் பாடுவார் இயல் விண்ணப்பம் செய்வாராய் எழுத்தும் சொல்லும் பொருள் தெரியாதபடி விரவிக்கொண்டு எழுகிரத்வனியுடைய తిరునాళిల్ ఆరవారం. ఎలా ఉన్నదట ఆనాడు రామచంద్రుడికి పట్టాభిషేకం అనుకోగానే ఆ అయోధ్య పట్టణం ఎంత కోలాహలంగా ఉన్నదో, ఎలా ఉన్నదట సంకీర్తనం ఓత్తు చొల్లువారు. అదిగో వేదఘోషలు చేసేటువంటి వాళ్ళు, వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు, సంకీర్తనం పన్నువారు పాటలు పాడేటువంటి వాళ్ళు, సంకీర్తన చేసేవాళ్ళు నామ సంకీర్తనం అన్నమాట, పాడువారు గానం చేసేటువంటి వాళ్ళు, ఇయల్ విన్నప్పం చేయవారాయ్ దివ్య ప్రబంధాన్ని వినిపింపచేసేటువంటి వాళ్ళు అన్నట్లుగా అన్ని రకాల ఘోషలు, దివ్య ప్రబంధ ఘోష, పాడేవాళ్ళ ఘోష, నామ సంకీర్తన ఘోష, వేద ఘోష, ఇవన్నీ కలిసిపోయాయి. ఎలా ఉంది? ఎజుత్తుం సొల్లుం పొరుడుం తెలియాలపడి, ఇది ఒక పదమని కానీ దీని యొక్క అర్థమని కానీ తెలియనట్టుగా మొత్తం మిక్స్ అయిపోయింది. విరవికొండు ఎజిక్కిర ధ్వని అయ్యుడయ్యా, అన్ని రకాల ధ్వనులు కలిసిపోయి వస్తూ ఉన్నటువంటి అలాంటి ధ్వని కలిగినటువంటి తిరునాళిల్ ఆరవారం. ఆ తిరునాళ్ళ యొక్క ఆ ఉత్సవం యొక్క ఆరవారం పెద్ద ఘోష. పావియేన్ ఇధ్వని సెవి పట్టాలు కొండు మేడ అండ్రో అడుప్పదు. ఇవ్వడం పావియేన్ ఇధ్వని సెవి పట్టాలు కొండు మేడ అన్నో అడుప్పదు. ఏం చేయాలి మీరప్పుడు? ఈ ధ్వని సెవి పట్టాలు, ఈ ధ్వని మీ చెవిలో పడగానే కొండు మేడ అన్నో అడుప్పదు. సర్లే, ఇప్పుడు మనం ఈ అమ్మాయిని కనుక ఈ దివ్యదేశంలో ప్రవేశపెట్టామంటే ఇవి మనకి ఇంకా అసలు దక్కేదే లేదు అని ఆలోచన చేసి మీరు వెనకడుగు వెయ్యొద్దు. ఆ ఉత్సవం పూర్తయ్యాక ఎప్పుడూ రావద్దు. కానీ ఈ సమయంలోనే ఈ అమ్మాయిని ఆ తిరుత్తలైవిని మంగళంలో ప్రవేశపెట్టాలా? కొండు మేళ అన్నోడుపదు. అప్పుడు వెనక్కి తీసుకెళ్తే సరిపోయేది కదా. కానీ మీరేం చేశారు? ముందుకే అడుగు వేశారు, ఆ దివ్య దేశంలో ప్రవేశపెట్టారు. ఇవ్వడం పెళ్ళై కొల్లి ఎన్ను కూపిడు మా పోలే కాను ధ్వని ఇరుక్కిరదు. ఎలా ఉన్నదట ధ్వని చూస్తే? ఇప్పుడు కొన్ని చోట్ల అనౌన్స్మెంట్లు జరుగుతూ ఉంటాయి. ఏమిటి? పెద్ద ఉత్సవం, మన కుంభమేళా ఉత్సవమే జరుగుతున్నది అనుకోండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కుంభమేళా ఉత్సవంలో పోలీసులు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ సామాన్లు మీరు జాగ్రత్త చేసుకోండి అని. అలా కొన్ని అనౌన్స్మెంట్లు అవుతూ ఉంటాయా? కొన్ని అడవి ప్రాంతాలు ఉన్నాయనుకోండి, ఆ ప్రాంతంలో ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే లోపల క్రూర మృగాలు ఉంటాయి, జాగ్రత్త, మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా ఉండండి అని కొన్ని అనౌన్స్మెంట్లు అలా వినపడుతూ ఉంటాయి కదా. అలానే ఈ దివ్య దేశంలో ఉండేటువంటి ఈ ఉత్సవ ఘోష ఎలా ఉన్నదట? పెళ్ళై కొన్ని కూపిడు మా పోలే కాను. ఇదిగో ఎవరైనా మృదువైన స్వభావం కలిగినటువంటి వాళ్ళు, పిల్లలుంటే రండి 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 అని పిలుస్తున్నట్టున్నదట ఆ ఘోష. మృదువైన స్వభావం కలిగిన వాళ్ళైతే నీరైపోతారు కదా, అలాంటి వాళ్ళంతా రండి ఈ దివ్య దేశంలో ప్రవేశించండి ప్రవేశించండి అన్నట్లుగా ఉన్నదట. పెళ్ళై కొల్లి అని అలా ఉన్నది ధ్వని చూస్తే. అలాంటి ఆ ఉత్సవ ఘోషలోకి మీరు మీ అమ్మాయిని ప్రవేశపెట్టారే. అవ్వూరుం తిరునాళుం అంగుళ్ళారు పడుగిరదు కండు వైత్తు ఎవడై కొండు పువ్వువారుండో. ఆ ఊరిని సేవించారు మీరు. ఆ ఊర్లో ఉన్నటువంటి తిరునాళ్ళ వైభవం తెలుసు మీకు. ఆ తిరునాళ్ళ యొక్క వైభవాన్ని చూసి అక్కడ వాళ్ళు పడేటువంటి ఆ పారవశ్యము మీకు తెలుసు. ఇన్ని తెలుసు కూడా ఎవడై కొండు పువ్వువారుండో, ఈవిని తీసుకెళ్లి ఆ ఉత్సవంలో ఎవరైనా ప్రవేశింపచేస్తారా? కొంచెమైనా ఆలోచించద్దు. ఆ ఉత్సవంలోకి తీసుకువెళ్తే ఈ అమ్మాయి మనకి దక్కుతుందా లేదా అని ఆలోచన చెయ్యొద్దు. అని కొండు పొక్కు మీరే తీసుకెళ్లి ప్రవేశింపజేశారు. పాపం చిన్నపిల్ల, ఆవిడకేం తెలుసు కనుక మీరే తీసుకువెళ్ళి ఆ ఉత్సవంలో ప్రవేశింపజేశారు. ఎవరు అరియాదిరుక్కనేంగలే కొండు పుక్కు. ఆళ్వార్ నాయక్ ఏం తెలుసు? చిన్నపిల్ల, పుట్టిన పిల్ల, పసిపాప, ఆవిడకేం తెలియదు. కాబట్టి మీరే తీసుకువెళ్ళి ఆవిడికి తెలియకపోయినా మీరే ప్రవేశింపచేశారు. అలాంటి అమ్మాయి ఇప్పుడు ఏమైంది? அமுதமென் மொழியாளை இவள் மொழி கேட்டார்க்கு நிச்சத்தை கொடுக்குமே இவ்வினைய பேச்சை கேளாதபடி பாக்யஹீனைகளாவதே நீங்கள். இவள் மொழி அமுதம் மென்மொழியாளை,
అంటే ఎలా ఉంటుందట ఈవిడ యొక్క మాట? అమృతం వలె భోగ్యంగానూ ఉంటుంది, మెన్ మృదువుగాను ఉండేటువంటి శ్రీ వాక్కులు కలిగినటువంటి ఆవిడ ఈవిడ. ఇవల్ మொழி కేట్టార్కు నిత్యత్వత్తై కొడుక్కుమే, వినేటువంటి వాళ్ళకి నిత్యత్వాన్ని ఇచ్చేటువంటిది. అమృతం తీసుకున్నారనుకోండి, అమృతం స్వీకరించినటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందండి? మరణం తొలగిపోతుంది, నిత్యత్వం ఎప్పుడూ జీవించే ఉంటాడు. కానీ అలాంటి నిత్యత్వమా ఇక్కడ ఈ దేహాన్ని విడిచిపెట్టమా అండి? అంటే ఏమిటట? ఆడవాళ్ళు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం విన్నటువంటి వాళ్ళకి నిత్యత్వం వస్తుందట. ఏమిటి నిత్యత్వము అంటే? నచ పునరావర్తతే అని చెప్పబడేటువంటి శ్రీవైకుంఠంలో స్థానం లభిస్తుంది అని కేట్టార్కు నిత్యత్వత్తై కొడుక్కుమే. ఆళ్వార్ నాయకి మాటలు వింటే ఆ పలుకులు ఎలాంటివి అంటే విన్న వాళ్ళకి నిత్యత్వాన్ని ఇస్తాయి కదా. ఇవ్విని ఎప్పే చైక్యేలాదపడి భాగ్యహీనైగళావదే నీంగల్, అలాంటి భోగ్యమైనటువంటి మృదువైనటువంటి శ్రీ సూక్తులు కలిగినటువంటి ఈ అమ్మాయి యొక్క శ్రీ సూక్తులు విననట్లుగా ఖేళాదపడి విననట్లుగా భాగ్యహీనైగళావదే నీంగల్, ఎలాంటి భాగ్యహీనులయ్యారు మీరు. ఈ అమ్మాయిని మీరే ఈ ఉత్సవంలో ప్రవేశింపచేశారు. ఆ అమ్మాయి ఇంకలాగా మోహపడిపోయి ఉన్నది. మీరు ఇంకేం మాట్లాడుతుందా అమ్మాయి? మీరేం వింటారు కనుక అదావదు. అవ్వూరులే పొక్క పిన్బు ఎవరగల్వడన్ వార్తై సొల్ల ఇరందార్గళాయిత్తు. అదిగో ఆ ఊరు అంటే ఏమిటట? ఆ ఊరులే పొక్క పిన్బు ఎవరగల్వడన్ వార్తై సొల్ల తవిరిందార్గళాయిత్తు. ఆ ఊర్లో ప్రవేశించిన తర్వాత ఎవరగల్వడన్ వార్తై సొల్ల తవిరిందార్, ఆవిడతోటి ఉన్న వాళ్ళ యొక్క మాటను వినటం విడిచిపెట్టేసిందట ఆ అమ్మాయి. ఆళ్వార్ నాయకి యొక్క మాటలు ఎలా ఉంటుందో తెలుసా? మధురాలాప ఎన్నుంబడి కాణుం ఇరుప్పదు. మధురాలాప అంటాడు. ఎవరిది శ్రీ సూక్తి అంటే రామచంద్రుడి యొక్క శ్రీ సూక్తి. ఎలాంటి వాక్కు కలిగినటువంటిది మా సీత? మధురాలాప, మధురమైనటువంటి శ్రీ సూక్తి కలిగినటువంటి నా సీత ఏం చెప్పింది హనుమ అని అడిగాడు. ఎప్పుడు? హనుమ సీతాపిరాటిని వెతుకుతూ లంకా పట్టణానికి వెళ్ళాడు. అదంతా వెతికాడు, అక్కడ కనపడలేదు. అశోకవనంలో ప్రవేశించాడు, అక్కడ సీతాపిరాటిని చూశాడు. అదిగో అంగుళీయకాన్ని ఇచ్చాడు ఆవిడికి. ఆ తర్వాత తిరిగి రామచంద్రుడి దగ్గరికి వేయించేసినప్పుడు ఏం చేశాడు ఈయన? దృష్టా సీత అనే ఒక మాట చెప్పాడు ఆంజనేయ స్వామి. ఆ మాట చెప్పినటువంటి ఆంజనేయుడు కూడా మధురాలాప అన్నట్టుగా చాలా మధురమైనటువంటి శ్రీ సూక్తి కలిగిన వాడే, చాలా మధురంగా మాట్లాడగలిగినటువంటి వాడే రామచంద్రుడు. హనుమ అలాంటి హనుమని అడిగాడట. మధురాలాప కిమా మమ భామిని అని రామచంద్రుడు అడిగితే మధురమైనటువంటి శ్రీ సూక్తి కలిగినటువంటి ఆవిడ అని రామచంద్రుడి చేత కొనియాడబడింది సీతా పిరాటి. కానీ ఏం మాట్లాడిందండి హనుమ వెళ్ళి మధురాలాప కిమాహ మమ భామిని అంటే మధురంగా మా సీత చాలా మధురంగా మాట్లాడుతుంది, ఏం చెప్పింది అని అడిగాడు కదా. ఏం మాట్లాడిందట సీతా పిరాటి హనుమ కనబడగానే? మా మామగారు గనక దశరథ చక్రవర్తి ఉన్నట్లయితే నాకు ఇలాంటి అవస్థ కలిగేదేనా? ఇప్పుడు చూడు, ఇన్ని మాసాలు 10 మాసాల కాలం గడిచిపోయింది, నేను ఇక్కడే ఉన్నాను ఈ రాక్షస స్త్రీల మధ్యలో. మా మామగారు ఉంటే నాకు ఇలాంటి అవస్థ కలిగేది కాదు కదా అన్నదట సీతా పిరాటి. అందుకనే రాముడు ఏమడిగాడు? మెన్మొజియాల్, మృదువైన మాటలు కలిగినటువంటి సీత లేదట రామచంద్రుడు. మధురంగా మాట్లాడగలిగినటువంటి మా సీత అన్నట్ట రామచంద్రుడు. కానీ మన ఆళ్వార్ నాయక్ యొక్క మాటలు ఎలా ఉంటాయి ఈవిడవి అంటే? అముదం మెన్మొజియాల్, అమృతములాగా భోగ్యంగా. అంటే సీతాపిరాటి శ్రీ సూక్తులు ఎంత భోగ్యంగా ఉంటాయో అలాంటి భోగ్యంగా మధురంగా మాట్లాడగలిగినటువంటి ఆవిడ. అలానే శ్రీ తిరువడి యొక్క శ్రీ సూక్తులు కూడా మధురంగా ఉంటాయి. కానీ ఇది ఆళ్వార్ నాయకి ఒక స్త్రీ యొక్క భాషను మృదువుగా ఉన్నంతగా మధురంగా ఉన్నట్లుగా పురుషుడి యొక్క కంఠం అంత మధురంగా ఉండదట.
కాబట్టి ఆంజనేయ స్వామి కూడా మధురంగా మాట్లాడగలిగిన వాడైనా ఈ గోష్ఠిలోకి చేరడండి. సీతాపిరాట్టి ఎలాగైతే మధురా మధురాలాపో అలానే మా ఆళ్వార్ నాయకి కూడా మధురా మధురాలాప మధురంగా మాట్లాడగలుగుతుంది. కానీ సీతాపిరాట్టి యొక్క వాక్కుకి మృదుత్వం లేదండి. ఇంతకాలం నన్ను విడిచిపెట్టేశాడు ఆ రామచంద్రుడు, మా మామగారు ఉంటే నన్ను ఇలాగా వదిలేసేవారా అని అడిగింది. కాబట్టి మృదుత్వం లేదు, ఆవిడ కోపం వచ్చింది, ప్రణయ కోపం. కాబట్టి ఆవిడ మాటలో మృదుత్వం లేదు. కానీ మన ఆళ్వార్ నాయకి మాట ఎలా ఉంటుంది? పెరుమాళ్ళు విశ్లేష దశలో కూడా ఒక్కసారి కూడా పెరుమాళ్ళని నిందించే రీతిగా పాడరట ఆళ్వార్లు. అప్పుడు కూడా ఏం పాడతారట? ఆయనకి ఎనక్కారు నెగరెల్లయ్య అనే దశలోనూ పెరుమాళ విషయంలో ప్రేమతోనే మాట్లాడతారట. కానీ ఆయన యొక్క విశ్లేష దశలో కూడా ఆయన నిందించే రీతిగా మాట్లాడదట ఆళ్వార్ నాయకి. ఎందుకట? లోకంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా ఒక విలక్షణమైన స్థితిని నాకు కలుగు చేశావే, ఎందుకని నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్థితిని నాకు కలుగ చేశావే అని ఉపకార స్మృతితోటి మాట్లాడతారట. కానీ ఆళ్వార్లు ఇదిగో సీతాపిరాటిలాగా ప్రణయ కోపం చూపించేలాగా మా మామగారు జీవించి ఉంటే నాకు ఇలాంటి అవస్థ కలగదు లాంటి మాటలు మాట్లాడదట ఆళ్వార్ నాయకి. అందుకని సీతాపిరాటి యొక్క వాక్కుకి మధురా మధురాలాప అనే ఒక్క విశేషణం మాత్రమే. కానీ ఆళ్వార్ నాయకి యొక్క శ్రీ సూక్తికి అముదం మెన్మొజియాల్ అమృతంలాగా భోగ్యంగానూ ఉంటుంది. అది మధురా మధురాలాప. మెన్ మృదువైనటువంటి భాషణ, అంటే ఎదుటి వాళ్ళని కష్టపెట్టకుండా ఉండేటువంటి సంభాషణ. ఇది కేక ఆశై పట్టిరుక్కుమవన్ పెట్టుకోనాను. సరే, మీరేమనుకున్నారు? ఆవిడ ఎలాంటి మధురా మధురాలాపాన్ని మృదువైనటువంటి భాషణమైనా భోగ్యమైనటువంటి సంభాషణ కలిగినటువంటి ఆవిడైనా ఆ వాక్కులు మీరు వినాలనుకోలేదు కదా. అదిగో అది వినాలని ఆశపడిన వాడు ఎవరు? ఆ రామచంద్రుడు. ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు ఈ అమ్మాయిని. అదిగో ఆశై పట్టి ఇది కేక ఆశై పట్టి రుక్కుమవన్ పెట్టుకోనాన్ ఆయనే పొందాడండి ఆవిడ్ని. ఇప్పుడు మెన్ మొజి, మెన్ మృదువైనటువంటి మాట, అంటే అమృతంలాగా భోగ్యం అన్నారు. మరి అమృతానికంటే కూడా ఈవిడ యొక్క మాటలకి ఒక తారతమ్యం ఏమిటంటే మెన్మొజి. అమృతానికి మృదు స్వభావమా కఠిన స్వభావమా ఇలాంటివి తెలియవు. కానీ ఈవిడ యొక్క శ్రీ సూక్తికి మృదుత్వం అనేటువంటిది ఒక విశేషణం. అలాంటి అమృతత్యవ్యావృత్తి మెన్మొజి అని చెప్పడంలో అమృతం కంటే వేరైనటువంటిదండి ఈవిడ శ్రీ సూక్తి అని చెప్పడం. అంటే శ్రవణ యోగ్యమా ఇరాదే అమృతం. అమృతం ఉన్నదంటే పుట్టుకోవటానికి యోగ్యతే కానీ వినటానికి యోగ్యత లేదు కదా, వినలేం కదా అమృతాన్ని. అలా శ్రవణ యోగ్యమా ఇరాదే అమృతం, వినటానికి యోగ్యత లేనటువంటిది కదా అమృతం. వేణుమాగిల్ రస్యతైక్కు ఒక సొల్లుక్కు నిర్కిరదు. అది రస్యతకి భోగ్యతకి మాత్రం నిలబడుతుంది తప్ప మార్ధవం ఇదుక్కే ఉండు ఇత్తనే. కానీ మార్ధవం మృదు స్వభావం ఉండదు కదా అమృతానికి. కానీ ఆ మృదుత్వం అనేటువంటిది ఉన్నది ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తికి. అందుకని అముదం మెన్మొழியால் நீரு உமக்கு ஆசை எண்ணி அகத்தி நீரு இவள் பேச்சு கேட்டு போருகிற நீங்களே உங்களுக்கு இவள் ஒழிப்படாதபடி பண்ணினிகோள். ఇవాళ పేచ్చు కేట్టు పోరుగిర நீங்கள், ఈవిడ శ్రీ సూక్తులు వినటానికి తగినటువంటి మీరే ఒంగలుక్కు ఇవాళ ఒజిప్పడాద పడి పండినగోడు, మీ యొక్క మార్గంలోకి ఈవిడ రానట్టుగా మీరే ఈవిడిని విడిచిపెట్టేసుకున్నారు అని. తిమిరి కొండాలు ఒత్తు నిற்கும். ఎలా ఉంటుంది అమ్మాయి? స్తబ్దోసి ఎన్ను మాప్పోలే అనుభావ్య విషయத்தை అనుభవిక్కவும் మాట్లాడే తిమితయ్యాయి నిల్లా నిన్నాడు. స్తబ్దోస్మి, స్తబ్దోసి అంటే స్తబ్దంగా నిలబడిపోయిందండి. స్తబ్దుగా పడింది అంటాం కదా, అంటే ఏమిటి? ఒక మాట లేదు, ఒక పలుకు లేదు, ఒక చలనం లేదు, ఏమీ లేనట్లు అలాగా నిశ్చేష్లయ్యి ఏ చలనం లేకుండా ఉండేటువంటి వాళ్ళు కదా. అనుభావ్య విషయத்தை అనుభవిక్కவும் మాట్లాడే స్థిమితయ్యాయి నిల్లా నిన్నాళ్ళు. అనుభవించవలసినటువంటి విషయాన్ని కూడా అనుభవించకుండా అలా స్థిమితంగా స్తబ్దురాలై ఉండిపోయింది అని. స్తబ్దోసుత ఎన్ను పడియే. అది ఎలాగా? ఆ శ్వేతకేతు
వాళ్ళ తండ్రి గారు వేసినటువంటి ప్రశ్నకి ఈ శ్వేతకేతు అనే ఆయన్ని వాళ్ళ తండ్రి గారు ఏది గురువు గారి దగ్గరకు పంపిస్తారు ఆశ్రమానికి. 12 సంవత్సరాలు ఈ వేద విద్యంతా నేర్చుకొని వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్నగారు ఓ ప్రశ్న అడిగారట. ఏమిటి? ఏ ఒక్క విషయం తెలుసుకుంటే అన్ని విషయాలు తెలిసినట్లు అవుతుందో, ఏ ఒక్క విషయాన్ని వింటే అన్ని విషయాలు విన్నట్లు అవుతుందో, ఏ ఒక్క విషయాన్ని చూస్తే అన్నీ చూసినట్లు అవుతుందో, అలాంటి విషయం నువ్వు విన్నావా, నువ్వు చూసావా, నీకు తెలిసిందా అని అడిగాట తండ్రి. అప్పుడు ఆ శ్వేతకేతు అనేటువంటి ఆయన అలా నిలబడిపోయి ఉన్నట్ట. ఎలా? స్తబ్దుగా నిలబడిపోయి ఉన్నాడు. స్తబ్దోచ్యుత ఎంగిర పడియే పరిపూర్ణ. ఎలా ఉంటారట? స్తబ్దుగా ఉండేటువంటి వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో విషయాన్ని అనుభవిస్తూ ఇతర విషయాలతోటి సంబంధం లేకుండా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అనుభవించాల్సినటువంటి విషయాన్ని కూడా అనుభవించకుండా స్తబ్దతగా ఉండేటువంటి స్థితి కొన్నిసార్లు. అలా పరిపూర్ణ జ్ఞాన ఆ శ్వేతకేతు ఎలాగా వాళ్ళ తండ్రి గారు అడిగిన ప్రశ్నకి స్తబ్దుడుగా నిలబడిపోయాడో అలా ఈ అమ్మాయి కూడా తిమిరకొండాలు ఒత్తు నిற்கும் అలా స్తబ్దోసి అన్నట్లుగా నిలబడిపోయింది. పరిపూర్ణ జ్ఞాన రైపోలే ఇరా నిన్నాల్ ఎన్నుమాము. అదిగో స్తబ్దోచ్యుతే ఇత్యాది అన్నికే శబ్దోచ్యుత అనే దానికి అదావదు కిందిస్తున్నారు చూడు. ఎత్ర నాణ్యత్ పశ్యతి ఎంగిరపడియే అనుభవత్తాల స్తబ్దతయ్యాదల అరుంబదల్లో కింద నుంచి 3వ లైన్లో జ్ఞానపూర్త్యాలై పరపరపత్తిరుక్కిర స్తబ్దతయ్యాదిల్. అదిగో అనుభవం చేత స్తబ్దతగా ఉండటం ఒకటి, లేదా జ్ఞాన పూర్తితోటి స్తబ్దతగా ఉండటం అనేటువంటిది 2. అలా స్తబ్దురాలుగా ఉండిపోయింది. పరిపూర్ణ జ్ఞాన రైపోలే ఇరా నిన్నాల్ ఎన్నుమా. అలా పరిపూర్ణులైనటువంటి జ్ఞానుల వలె ఉన్నది అమ్మాయి. మత్తు ఎవల్ ఇరుక్కు మేలే వార్తే సొల్లిల్. సరే, అలా స్తబ్దతగా ఉంటుందా? ఏదైనా ఒక మాట మాట్లాడింది అనుకోండి, ఏం మాట్లాడుతుంది? దేవదేవప్పిరాన్ ఎన్నే ఇంగే కండాலும் అయర్వరు మమరర్ గల్పతి అధిపతి ఇంగే వందు సులభనానాన్ ఎన్నాయిత్తు ఇవల్ బుద్ధి పన్నువదు దేవదేవప్పిరాన్ ఎన్నే అని అంటూ ఉంటుంది అమ్మాయి. ఇక్కడ ఇంగే కండాలు, ఇక్కడే చూస్తే కూడా అయర్వరు మమరగల్పతి అధిపతి ఇంగే వందు సులభన్ ఆనాన్ ఎన్నాయిత్తు. అయర్వరు మమరగల్ అధిపతి నిత్యసూరులకి నిర్వాహకుడైనటువంటి ఆ స్వామి ఇక్కడికి వచ్చి ఇంగే కండాలు ఇక్కడ సేవించడానికి సులభడుగా ఉన్నాడు అని ఈవిడ భావిస్తోంది. నాయకనుడయ మేన్మై కుత్తోత్తు వార్తై సొల్లుగిరయ్యవళై మేట్కపోము. అలా నాయకుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క గొప్పతనాన్ని భావిస్తూ మాటలు మాట్లాడేటువంటి ఈవెన్ని మనం వెనక్కి అడుగు వేయించగలమా? ఎలాంటి వాడు ఆయన? దేవదేవప్పిరాన్, నిత్య సూర్యుని కూడా నిర్వహించేటువంటి వాడు. దేవప్పిరాన్ అని 2 దేవలు ఎందుకండి అంటే నాయకుడు అయిపోయినాయి. ఇవళை మేக்கப்போமோ என்னே நிமியும் அப்பெரியவன் எப்படி சுலபனாய் சேலவானாவதே என்னு அந்த சேலத்தை சொல்ல புப்பு తలై కట్ట మాటాదే ఉదడు నెడుకుం. ఏం చేస్తుంది అమ్మాయి? నాయకుడి యొక్క గొప్పతనాన్ని భావిస్తూ మాటలు చెప్తూ ఉంటుంది. అలాంటి ఆవిడ్ని మనం ఏమి వెనకడుగు వేయించలేం కదా. ఆ పెరియవన్ ఎప్పటి సులభనాయ శీలనానావదే అంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు? దేవదేవప్పిరాన్, నిత్యసూరులకే నాయకుడు, నిత్యసూరులకు నాయకుడు విశ్వక్సేనుడు. ఏమండి మరి విశ్వక్సేనుడికి మళ్ళా ప్రత్యేకంగా చెప్పడం ఎందుకండి? ఎలైనా నాయకుడు కదా, అందుకని నిత్యసూరులు వాళ్ళకు నాయకుడైనటువంటి విశ్వక్సేనుడు, అందుకని దేవప్పిరాన్. అలా దేవతలకి నాయకుడైనటువంటి విశ్వక్సేనుడు, వాళ్ళకి ఉపకారకుడైనటువంటి స్వామిని. అలాంటి పెరియవన్ ఎప్పటి సులభనాయ్ శీలవానావదే ఎందు అంత గొప్పవాడు కూడా ఇంత సులభుడై ఇంత సౌశీల్య స్వభావం కలిగిన వాడై ఉన్నాడే. సౌశీల్యం అంటే మాతో మందైస్త నీరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం, అది కదా. అది అలాగా అందశీలత్తై చొల్లప్పు తలై కట్ట మాటాదే. అదిగో ఆ శీలాన్ని, ఆ సౌశీల్య గుణాలను చెప్పడానికి ఆరంభిస్తుంది. చెప్పి ముగించడానికి సాధ్యం కాక ఊదడు నెలిక్కుం
అదిగో అదరాలు తడబడుతూ ఉంటాయి. ఉదడు నెలిక్కిర వాయోడే కణ్గల్ నీరు మలహ. అలా అదరాలు వణుకుతూ ఉంటాయి, తడబడుతూ ఉంటాయి, కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తూ నెక్కు ఏమవుతుంది, శిథిలయ్యుమాయ్ శైథిల్యాన్ని పొంది, వసిందు పరవశయ్యాయ్. వసిందు అంటే పరవశురాలయ్యి, పరవశురాలంటే ఇతరులకి చెంది. ఎవరికి అంటే తన స్థితి నుంచి తాను దాటిపోయి ఇంకొకళ్ళకి చెంది ఉండి అని. ఎవరికి చెంది ఉన్నది ఇప్పుడు? పరుడైనటువంటి పరమాత్మకే చెందినదిగా ఉండి, కరయ్యం నీరాగా నిన్నాళ్ళు నీరైపోతూ ఉన్నదండి ఈ అమ్మాయి. నెక్కు సింధు కరయ్యుమే పెరువెళ్ళత్తిల్ కరయ్యావదు నెగిజిందు ఒట్టు విట్టు వసిందు పసిందు అవయవ ఆగాధపడి కరైందు పోమా పోలే ఓర్ అవయవియాక్కి కాణవన్నానపడి కరైందు పోగా నిన్నాళ్ళు. పెద్ద ప్రవాహం నది, ఆ నదికి ఒక ఆనకట్ట, ఒక కట్టు ఉంటుంది కదా చుట్టూరా. అనుకోకుండా ఏదో పెద్ద ప్రవాహం, వరదలో వర్షాలు ఏవో వచ్చాయి. ఆ వేగానికి, ఆ నీటి యొక్క వేగాన్ని, ప్రవాహ వేగానికి గట్టు మొత్తం కొట్టుకుపోయింది. అంటే ఆ నదిలో ఉన్నటువంటి నీళ్ళేమో అవయవాలు, ఆ గట్టేమో అవయవి, ఆ నేలని కలిగినటువంటి అవయవి ఆ గట్టు. అదిగో ఆ ప్రవాహం వచ్చి అవయవాలతో పాటుగా అవయవి అయినటువంటి గట్టును కూడా కొట్టేసుకొని పోయినట్టుగా ఇక్కడ కూడా ఎలా ఉన్నది, ఓరు అవయవియాకి కాణవన్నాదపడి కరైందు పోగా నిన్నాడు. అవయవి అయినటువంటి ఆడవాళ్ళు కూడా కనపడనట్లుగా నీరైపోతూ ఉన్నది ఇక్కడ మీ అమ్మాయి అంటున్నది ఆ చెలికట్ట. అర్థమైందా? పెద్ద ప్రవాహం, నదీ ప్రవాహం, వరద ప్రవాహం వచ్చినప్పుడు గట్టతో సహా మొత్తం కొట్టుకుపోయినప్పుడు అవయవి అయిన అంటే అవయవాలు కలిగింది, అంటే నీటిని కలిగి, నీరు అవయవాలు, ఆ నీటిని కలిగి ఉన్నటువంటిది ఆ గట్టు. ఆ ప్రవాహం ఏం చేసింది, నీటిని ఆ నీళ్లు కలిగి ఉన్న గట్టుని రెండింటినీ లాగేసుకొని పోయినట్లుగా ఇక్కడ కూడా అవయవి అయినటువంటి ఆడవాళ్ళని కూడా కొట్టుకొని పోయేలాగా చేస్తున్నదండి ఆ ప్రీతి అనేటువంటిది. అంచేతనే ఆయన్ని దేవపిరాన్ అని అనబోతూ ఉంటుంది. ఆ మాటను పూర్తి చేయలేక తడబడుతుంది. ఆ మాట తడబాటులో ఉండగానే కంటి వెంట నీళ్లు కారుతూ ఉంటాయి, పరవశురాలైపోతుంది, నీరాగా నిన్నాళ్ళు నీరైపోతూ ఉంటుంది మీ అమ్మాయి. అందుకని మీరు తీసుకొచ్చారు, ఉత్సవం జరిగే సమయంలో తీసుకురావటం తగిన విషయమేనా అంటున్నారు చెలికత్తె ఈ పాసురంలో. కుమిరి మోసై వెజవలి తొలై విల్లి మంగళం కొండు పుప్పు அமுதமன் மொழியாளை நீர் உமக்கு ஆசையின்னி அகற்றி நீர் திமிரு கொண்டாலொத்து நிற்கும் மத்து இவள் தேவதேவ பிரான் என்னே நிமியும் வாயுடு கண்கள் நீர் மல்கா நெக்குவ சிந்து கரையுமே. மூன்றாம் పాటు మూడవ పాసురం. ఒక్కొక్క పాసురంలో అధిపదేశంలో ఏ వైభవం జరుగుతుంది, ఆ వైభవం వల్ల ఈ అమ్మాయి ఇక్కడే పరవశురాలైపోయింది అని చెప్పడం అనమాట. ఇందులో ఏం చెప్తున్నారు, తిరునాలిలే తాన్ కొండు పోగ వేండినాన్ తిరుచోలై ఉళ్ళిట్టు కొడు పుగువారుండో ఎన్గిరాళ్ళు అని తిరునాళ్ళకు తీసుకువెళ్ళాలనుకున్నారనుకోండి, ఆ తోటల చేత చుట్టబడినటువంటి ఆ దివ్యదేశం లోపల దాకా తీసుకువెళ్ళాలా ఏమిటి, ఆ తిరునాళ్ళలో ఏదో పైన చూపించి తీసుకురావచ్చుగా మీరు అని అడుగుతున్నారు ఇక్కడ చెలికచ్చ. కరైగొల్ పైంపొజిత్తు உண்படை துளைவில்லி மங்களங் கொண்டு பூப்பு உரைகொள் இன்மொழியாளை நீருமக்காசை இன்னி அகத்தி நீர் திரைகொள் பருவத்து சேரந்ததும் திசை ஞானம் தாவி அளந்தது நிறை கண் மேயத்ததுமே பெதத்தி நெடுங்கல் நீர் மலக நிற்குமே. కరైగొల్ పై పొజిల్, కరైగొల్ నదీ తీరాలను కూడా కబడిస్తూ ఉన్నటువంటి పై పొజిల్ వ్యాపించి ఉన్నటువంటి విశాలమైన తోటలు. అంతేకాదు
తన్పడై తులై వెళ్ళి మంగళం, చల్లనైనటువంటి కొలనులు కలిగినటువంటి తులై వెళ్ళి మంగళానికి కొండు పుక్కు తీసుకొని ప్రవేశించారు. తర్వాత ఉరైగొల్ ఇన్మొழிయాళై, ఉరైగొల్ లోకుల చేత కొనియాడదగినటువంటి మధురమైన మాటలు గల ఈమెను నీర్ ఉమక్కు ఆశ అయ్యింది అగత్తి నీరు. ఈమెను మీరేం చేశారు? మీకు ఆశ లేకపోవడం చేత దూరం చేసుకున్నారు మీరే. తెరైగొల్ పౌవత్తు సేరందరు, అలలు కలిగినటువంటి సముద్రాన్ని చేరిన దానిని దిశైజ్ఞానం తావి అలందదు, దిక్కులతో చేరిన భూమిని శ్రమ లేకుండా పెరిగి కొలిచినటువంటి దానిని నిరైగల్ మేయెత్తదుమే పెరత్తి, ఆవులను మేపిన దాన్నే జల్పించి నేడుక నీర్మల్గా నిర్పు, విశాలమైన నేత్రాలు నిండిపోయేటట్లుగా కన్నీళ్లతో నిండిపోయేటట్లు ఈవిడ స్తబ్దురాలుగా ఉన్నది అంటున్నారు చెలికత్తె ఈ పాసురంలో. తోటల చేత తటాకాల చేత నిండి రమణి అందంగా ఉన్నటువంటి తిరుత్తులై వెళ్ళు మంగళం. అలా మీరు తీసుకువెళ్ళారనుకోండి, ఈమె ఇక్కడ ఏం చేసి ఉన్నటువంటి రమణీయమైన తులై మంగళం మీరు తీసుకొని వెళ్తే ఈవిడేమిటి అక్కడ ఏం చేసి ఉన్నటువంటి శ్రీపతి యొక్క దివ్య గుణాల్లో మగ్నురాలైపోయింది, మీ యొక్క స్వాధీనం కాకుండా పోయింది. ఈ అనర్థాన్ని మీరే తెచ్చుకున్నారు అంటున్నారు చెలికత్తె. ఆరాయిరప్పటి కరైగొల్ కరైగొల్ అతి మనోహర సుమనోభిరామ రామాతి శీతల విటప విరాజిత వకుల చంపకాది తరు నికర పరివృత పర్యంతైవడైస్తాన துளை வில்லி மங்களத்திலே கொண்டு புக்கு அன்று தொடங்கி அவனை பிறந்த వ్యసనத்தாலே அப்பிரகிருதிங்கதையாயிக் கொண்டு அத்தியந்த மதுரமான சொற்களாலே திருப்பார் கடலிலே கண் வளர்ந்தருளினபடியும் இந்த லோகத்தை அளந்து அருளினபடியும் பசுமேயத்தருளினபடியும் முதலாக உள்ள திவ்ய சேச்சிதங்களையே அலத்தி தன்னுடைய திருக்கண்கள் பரப்பு மாறும்படி நீர் மல்க நிற்கும். ஆதலால் அங்கே கொண்டு புக்கூயவளை ஒலியா విజుందిగోల్ ఎన్గిరాళ్. అతి మనోహరమైనటువంటి అంటే మనస్సుని హరించేటువంటి మనోభరాభి రామ అతి శీతళ విటప విరాజిత గోకుల చంపకాది అంటే మనస్సుని హరించేటువంటివి అందమైనటువంటివి చల్లనైనటువంటివి వృక్షాలతోటి విరాజిల్లుతూ ఉండేటువంటివి. ఏమేమి వృక్షాలు? వకుల వృక్షాలు, చంపక వృక్షాలు, అలాంటి చెట్లతోటి చుట్టబడినటువంటి పర్యంత ప్రాంతాలు కలిగినటువంటి తిరుత్తులై విల్లు మంగళానికి తీసుకువెళ్ళిన దగ్గర నుండి కూడా అవనై పిరింద వ్యసనత్తాలు ఆయన్ని ఎడబాసినటువంటి ఆ దుఃఖంతో ఆవిడ యొక్క స్వభావాన్ని కోల్పోయి ఉన్నది. ఆవిడ అలా స్తబ్దురాలుగా మిక్కిలి మధురంగా మాట్లాడేటువంటి ఆ శ్రీ సూక్తులతోటి ఏమంటూ ఉంటుంది ఆ అమ్మాయి? ఆ పాల్కడల్లో శయనించి ఉంటాడు ఆయన అంటుంది, ఈ లోకాలన్నిటినీ కొలిచిన వాడు అంటూ ఉంటుంది, పశువులను మేపినటువంటి వాడు అని అంటూ ఆయన యొక్క దివ్య చేసితాలనే స్మరించుకుంటూ ఆ వాటిని స్మరించుకోవటం వల్ల ఆ నేత్రాల నుండి పరప్పు మారుంబడి అంటే ఇంకా ఆగకుండా కన్నీళ్ళని కారుస్తూ ఉంటుంది. అంచేత అంగే కొండు పుక్కుయవడై ఒలియ విజుందిగోల్ గంగిరాడ్. అక్కడికి మీరు తీసుకెళ్లి ఈ అమ్మాయిని మిక్కిలి బాధించారు. ఎవడై ఒలియ విజుందిగోల్ మీరే ఈ అమ్మాయిని విడిచిపెట్టేసుకున్నారు అంటున్నది చెలికత్తె. పన్నీరాయపడి అనంతరం ரக்ஷணார்த்தமான பிரவருத்திகளையுடைய சர்வேஸ்வரன் ஒத்திக்கிற சோலையையும் கதனையையும் உடைய தேசத்தை காட்டி நிகோள் என்கிறாள். రక్షణార్థమైన ప్రవృత్తి కలిగినటువంటి సర్వేశ్వరుడు ఏం చేసి ఉన్నటువంటి ఆ దివ్యదేశం, ఆ దివ్యదేశం ఎలా ఉంది? తోటలతోటి నీటి ప్రదేశాలతోటి చుట్టబడి ఉన్నటువంటి దివ్యదేశం. అలాంటి దివ్యదేశానికి తీసుకెళ్ళి మీరు చూపించారే అవన్నీ. దివ్యదేశం అన్నారనుకోండి, ఏదో ఒకటి పైపైన చూపించి తీసుకురావచ్చు కదా. అలా కాకుండా ఆ దివ్యదేశం ఒక సౌందర్యం అన్నట్లు తోటలతో చుట్టబడినటువంటి ఆ సౌందర్యము, చిన్న చిన్న కొలనులు, ఆ సౌందర్యాన్ని మొత్తం చూపిస్తే అమ్మాయి మీకు దక్కుతుందా అంటున్నారు చెలికత్త. తిరుప్పొరునల్
கரையே விசுங்கும்படியானா பரந்த பொழிலையும் குளிர்ந்த நீர் நிலத்தையே உடையா తిరుత్తలై విల్లి మంగళత్తిలే కొండు పుప్పు. అలాంటి చోటలట అవన్నీ కూడా. అక్కడ గట్లన్నీ తిరుపొరునల్ కరయ్యే అంటే పొరునల్ అంటే తామ్రపర్ణి నది. తామ్రపర్ణి నది యొక్క గట్లన్నిటినీ మింగేశాయా అన్నట్లుగా తోటలు అంతలాగా పెరిగిపోయాయి. అంటే గట్టు అనేది కనపడకుండా తోటలే కనపడుతూ ఉన్నాయన్నమాట. అలాంటి తిరుత్తలై మంగళంలో వెళ్ళి ప్రవేశించి లోకమెల్లాం కొండాడుంబడియాన ఇనియముజే ఉడయ్యవడై లోకమంతా కొనియాడేటట్లుగా ఉన్నటువంటి మధురమైన శ్రీ సూక్తులు కలిగిన ఈవెన్ని వాసి అరియుం నీంగల్ உங்களுக்கு அதில் ஆசை இன்னியே దూరస్తయ్యాంబడి పండిని ఘోడు. ఈవిడ యొక్క వాక్కుల యొక్క ప్రత్యేకత తెలిసినటువంటి మీరే మీకు ఆ విషయంలో ఆశ లేకపోవడం చేత ఈవిడ్ని దూరం చేసుకున్నారు. అది ఎన్నెన్నిల్ ఎలా అదేమిటండి అంటే அது என்னென்னில் அத்திகள் கூக்குரல் கேட்கும்படி ஸ்வஸ்பரிசத்தாலே கிளம்பின திரையுடைய கடலிலே அவன் ஆசிரிత రక్షణార్థமாக కన్వలరందరుడిన పడియ్యం. ఈవిడేంటి అందుకే ఎలా దూరం చేసుకున్నామంటే ఇదిగో ఈ విషయాలన్నీ వింటే మీకు దూరమైనట్టు తెలియట్లేదా? ఏమంటుంది అమ్మాయి? ఏదైనా అసలు చాలా మృదువైనటువంటి మధురమైనటువంటి వాక్కులు కలిగినటువంటి ఈవిడ. ఆ విషయం మీకు తెలిసి కూడా మీకు అనుభవించాలని ఆశ లేకపోవటం వల్ల మీరే ఇవన్నీ దూరం చేసుకున్నారు. ఎలా ఒకవేళ ఏదైనా మాట్లాడిన ఇప్పుడు ఏం మాట్లాడుతోంది ఈ అమ్మాయి? ఆర్తుల యొక్క ఆర్తనాదాలు వినపడేటట్లుగా ఈయన ఎక్కడ పడుకుంటాడు? పాలకడల్లో చేయించుకుంటాడు. ఆ పాలకడలు ఎలా ఉంది? ఈయన యొక్క స్పర్శతోటి బాగా కెరటాలతోటి కూడి ఉన్నటువంటిది ఆ పాలకడలి. అలా ఎందుకు పడుకున్నాడు పాలకడలలో? ఆశ్రిత రక్షణార్థంగా కన్వలరందరుడైన పడియ్యం. ఆశ్రితులని రక్షించడం కోసం. అంటే అక్కడ పడుకునుంటే ఎవరైనా వచ్చి ప్రార్థిస్తే వెంటనే బయలుదేరి వచ్చి రక్షించచ్చు అనేది ఆయన ఉద్దేశం. అంతేకాదు దిక్కుక్కలోడు కూడిన భూమి అనాయసేన అగట్టిత్తు కవట్టిత్తు అలందుకొండు అనంజారమాక్కిన పడియ్యం. దిక్కులతో కూడినటువంటి భూమిని అనాయాసంగా తన స్వాధీనపరుచుకొని కొలుచుకున్నటువంటి ప్రకారాన్ని పశుత్తెరల్గళైమే ఎత్త భవ్యత అయ్యుమే. పశువులను మేపేటువంటి ఆ భవ్యత విధేయత ఎవరికి భవ్యుడండి? తల్లిదండ్రి యొక్క భావన ప్రకారం తల్లిదండ్రి యొక్క మాటను అనుసరించే కదా పశువుల్ని మేపాడు. మన వర్ణాశ్రమ ధర్మం కృష్ణ, అందుకనే నిన్ను నేను పశువులు మేపడానికి పంపుతున్నాను అంటుంది కదా యశోదా పిరాటి. అలాంటి భవ్యత పరవశయ్యాయి కొండు పెదత్తి. ఆ భవ్యతను వీటన్నిటినీ కూడా పారవస్యంతో జల్పించి తన్నుడయ నెడియ కంగల్ నీర్మల్గుంబడి స్తబ్దయ్యాగా నిற்கும். తన యొక్క పెద్ద పెద్ద నేత్రాల నిండా నీర్మల్గుంబడి స్తబ్దయ్యాగా నిற்கும். అది స్తబ్దురాలై ఉంటుందట. ఈ స్తబ్దురాలై ఉంటుంది ఈ అమ్మాయి అంటూ. పరమాత్మ యొక్క నేత్రాలు కూడా మిళిరింద సెవ్వరియోడి అంటారు. పరమాత్మ యొక్క నేత్రాలు మెరుస్తూ ఉంటాయట. ఏది? కన్నీటితోటి. ఎప్పుడు ఎవరైనా భక్తులైనటువంటి వాళ్ళు భాగవతులకి ఎవరైనా ఉపకరిస్తే అది చూసేప్పుడు నా భక్తుల విషయంలో వీళ్ళు ఎంత ఉపకరించారు అని ఆయన కూడా ఆనందంతో కళ్ళల్లోకి నీళ్ళొచ్చి ఆ కన్నీళ్లతోటి ఆయన యొక్క నేత్రాలు మెరుస్తూ ఉంటాయట. అలానే ఇప్పుడు ఈవిడికి ఆయన యొక్క గుణాలని అనుసంధానం చేసుకోగానే ఈవిడ యొక్క నేత్రాల వెంట ఈవిడ యొక్క నేత్రాలు విశాలమైనటువంటి నేత్రాలు అది ఒక కన్నీటితో నిండిపోయి ఉన్నాయి అంటున్నారు. అంటే ఆయన నేత్రాలు కన్నీటితో నిండుతాయి, ఈవిడ యొక్క నేత్రాలు కన్నీటితో నిండి ఉన్నాయి. ఆయన యొక్క నేత్రాలు ఎందుకు కన్నీటితో నిండుతాయి? తన ఆశ్రితులకి ఎవరైనా ఉపకారం చేస్తే వీడు ఎంత గొప్పవాడు, నా భక్తులకి ఇలాంటి ఉపకారం చేశాడు అని మిళిరింద సెవ్వరియోడి అని ఆయనకి ఆనందంతో కళ్ళ నీళ్ళు వస్తాయన్నమాట ఆయనకు కూడా. అది ఆయన యొక్క ఆనందానికి. ఇప్పుడు ఈవిడికి ఆయన యొక్క గుణాలను తలుచుకోగానే నీరైపోయి ఈవిడ కళ్ళ నీళ్ళు. అది పరిస్థితి. మూండ్రాం పాటు ఈడు వ్యాఖ్యానం అండి. கரைகொள்பையும் பொழில் திருப்பொருநல் கரையை பொழில் விழுங்கி இருக்கை திருநாளிலே தான் கொண்ட போக வேண்டினால் తిరుచోలై உள்ளిట్టు కొడుపువారుండో ఎన్నిరాల్. తిరునాళ్ళకు తీసుకువెళ్ళాలని మీరు అనుకుంటే
ఆ తోటలతో చుట్టబడినటువంటి అదిగో ఆ దివ్యదేశం లోపల దాకా తీసుకువెళ్ళాలా ఏమిటి అని కరై గొల్పైం పొజిల్ తిరుప్పురునల్ కురయ్యై పొజిల్ విజుంగి రుక్కై. అక్కడ ఉన్నటువంటి ఆ తోటలు ఎలా ఉన్నాయి, తామ్రపర్ణి నది యొక్క ఆ గట్టు మొత్తాన్ని మింగేశాయట ఈ తోటలన్నీ కూడా. మింగేటువంటి వాటన్నిటినీ ఆక్రమించుకొని అక్కడి దాకా పెరిగినటువంటి తోటలు అవి. కరయ్యై పొజిల్ కొండ పోలే ఎవలై గుణం కొండపడి. ఆ తామ్రపర్ణి నది గట్టునేమో ఈ తోటలు మింగేశాయి, అలానే అక్కడ వేయించేస్తున్న సర్వేశ్వరుడు యొక్క గుణాలేమో ఆళ్వార్లను మింగేశాయి. అది అత్తిరుచ్చోలయ్యే ఉంగలుடைய హితవచ్చినత్తాలే పేత్తు కొడుపోం అందరో ఇవల్ నిలయ్యే ఉంగళాల్ పేర్కలావదు. ఆ తిరుచ్చోలయ్యే ఆ తోటలని ఉంగలుடைய హితవచ్చినత్తాలే అంటే ఏం చెప్పాలి, అమ్మా తోటల్లారా మీకు ఇది భావ్యం కాదు, అది తామ్రపర్ణి నదీ తీరం గట్టు, ఆ గట్టును మీరు ఇలా ఆక్యుపై చేసుకోవటం సరైనటువంటి విషయం కాదు, కాబట్టి మీరు కొంచెం దూరంగా జరగండి అని మీ హితవచనాలతోటి ఆ తోటల్ని కనుక దూరంగా జరపగలిగితే ఇవాళ నిలయం ఉంగళాలు పేర్కలావదు. ఇదిగో ఆయన యొక్క గుణాలతోటి ఈడుపడిపోయినటువంటి ఈవెన్ని కూడా మీరు వెనక్కి మరల్చగలుగుతారు. అంటే అవి తోటలు ఏంటవి అచేతనాలు. అలాంటి ఆ తోటలు మన యొక్క హితవచనాలు విని నువ్వు ఇలా జరగమ్మా పక్కకి అంటే ఏదైనా జరుగుతుందే, ఒక పుస్తకమో ఒక గ్లాసో లేకపోతే ఒక చెట్టో నువ్వు ఇక్కడి నుంచి జరిగేళ్ళమ్మా అంటే జరుగుతుందా? జరగదు కదా, అది జరగదు. ఆ గుణాల్లోంచి ఈవిడ బయటపడదు. అది జరిగినప్పుడు ఈవిడ కూడా బయటపడే అవకాశం. అది పరంద పొజిలయ్యం కొలిరెంద నీ నిలంగళయ్యం విడయ్య తిరుత్తిలై విల్లి మంగళత్తిలే కొడుపుకు. ఆ తీసుకువెళ్ళిన వాళ్ళు కూడా ఏం చేశారు, పరంద పొజిలయ్యం విస్తారమైన తోటలు, చల్లటి నీటి ప్రదేశాలు, కొలనులు అవన్నీ కలిగినటువంటి తిరుత్తలై వల్ల మంగళంలో ప్రవేశింపచేశారు. ఊరైగొల్ ఇన్ మొழிయాళై పాట్యే గేయేచ మధురం ఎన్నుం శ్రీరామాయణం పుత్తుండుంబడియాన పేచెన్నుదల్. లవకుశులు పాడుతూ ఉంటే పాట్యే గేయేచ మధురం అని చెప్పినట్లుగా పాడుకున్నా అది చదువుకున్నా చాలా మధురంగా ఉండేటువంటి శ్రీమద్ రామాయణం అనేటువంటిది కూడా కుత్తుండుంబడియాన. దానికి కూడా ఏదైనా దోషాలు చెప్పొచ్చండి, కానీ మా ఆళ్వార్ నాయక్ యొక్క శ్రీ సూక్తులకు కానీ మాటలకు కానీ ఏ దోషాలు ఉండవు అని చెప్పేటటువంటి శ్రీ సూక్తులు ఈ అమ్మాయివి. అర్ధత్తిలే వేండాదే ఉరయ్యే అమయ్యం ఎన్నుంబడియాన పేచెన్నుదల్. అర్థం దాకా వెళ్ళక్కర్లేదు, ఏదైనా ఒక విషయం అర్థం వింటే భోగ్యంగా అనిపించచ్చు, కానీ అర్థం దాకా వెళ్ళక్కల్లా చెవిలో ఆ శబ్దం పడగానే భోగ్యతనిచ్చేటువంటివి, ఆనందాన్ని ఇచ్చేటువంటి పేచ్చు అలాంటి శ్రీ సూక్తులు ఈ అమ్మాయివి. పరవ్యూహ విభవంగళయ్యం ఇంగే అనుభవిక్కుబడిరే ఇవల్ అవగాహిత్తదు. అదిగో ఈవిడెంతలా మునిగిపోయింది ఈ తిరుత్తలై విల్లిమంగళ దివ్యదేశ వైభవంలో. శ్రీవైకుంఠము ఇక్కడే, పాల్కడలు ఇక్కడే, విభవాతారాలు ఇక్కడే, అన్ని ఇక్కడే అన్నట్లుగా మునిగిపోయింది ఈవిడ ఈ దివ్యదేశంలో. ఇది ఒక ఊరయ్యే పేచ్చే ఎన్ను నాటారు కొండాడుంబడియాన పేచ్చున్నుదల్. ఎలాంటి శ్రీ సూక్తి! ఉరైగొల్ ఇన్మొజియాళై లోకులంతా కొనియాడబడేటువంటి శ్రీ సూక్తి. ఇది ఒక ఉరయ్యే. ఏమిటండి ఈ మాట, ఎంత భోగ్యంగా ఉంది ఈ మాట. పేచ్చే ఇది ఒక మాటేనంటారా, ఎంత భోగ్యత అనేటట్లుగా నాటారు కొండాడుంబడియాన పేచెన్నుదల్ లోకులంతా కొనియాడేటట్లుగా ఉన్నటువంటి వాక్కులని. அப்பேச்சில் வாசி அறிந்து అనుభవిక్క మాట్లాడే నీంగళే ఆశయిన్ని అగత్తి నిగోలు. ఆ వాక్కుల్లో ఉన్నటువంటి తారతమ్యాన్ని తెలుసుకొని అనుభవించకుండా మీరే ఆశ లేకుండా విడిచిపెట్టేసి మీరే దూరం చేసుకున్నారు. ఊరైగొళిన్ మొഴി మాత్తం ఉరయ్యం అత్తప్పేచ్చు ఎన్నుదల్. ఇదిగో ఉరైగొళిన్ మొഴి అన్నారు కదా, ఈ ఉరై అనే పదానికి 5 అర్థాలు ఇచ్చారంట. ఇదిగో కింద ఇస్తున్నారు చూడండి అరుంబదంలో. అదావదు భుక్తియే కనబడిందా అండి? ఎక్కడుంది? 2వ అర్థం ఇది. మొదటిదేమిటి? ఉరైగొళ్ళెను దానికి కొలుగై తయారు చేసి రామాయణం కుత్తుంబడియాన ఎందు 2வது అంటే ఉరైగొళ్ళు అన్నదుకు 5 అర్థం,
అరుంబదల్లో పైనుంచి 3వ లైన్లో ఉన్నది ఈ 2వ పారాగ్రాఫ్ లో. ఏమిటి 5 అర్థాలంటే ఒరై అంటే శ్రీమద్ రామాయణం, కొల్గై అంటే జయిక్కై. శ్రీమద్ రామాయణాన్ని కూడా పాచ్యేగేయేచ మధురమని చెప్పబడేటువంటి శ్రీమద్ రామాయణం యొక్క భోగ్యతను కూడా జయించేటువంటి భోగ్యత కలిగిన శ్రీ సూక్తులు ఈ అమ్మాయివి. అది ఒరైకొల్ అని. ఇంకొకటి ఏమిటి అంటే శ్రీమద్ రామాయణంలో కూడా దోషాలు చూపించవచ్చు కానీ ఈ అమ్మాయి శ్రీ సూక్తుల్లో దోషాలే ఉండవు అని. ఈ రెండో అర్థం ఏమిటి? ఉక్తియే నెంజై అపహరిక్కుంబడియానయన్నపడి. అదిగో మాటే మనసును అపహరించేటట్లుగా ఉండేటువంటి శ్రీ సూక్తులు అని. మూడవది అదావదు లౌకిక శ్లాఘోక్తేవుడయ్యన్నపడి, లౌకికుల యొక్క శ్లాఘ్యతను కలిగినటువంటి శ్రీ సూక్తులు అని. అంటే లౌకికుடைய శ్లాఘోక్తి అని. కొల్గై నాలావదు ఉరయ్యన్రుమ్మా తూ కొల్గై జయక్కై అంటే వాక్కులనే జయించేటువంటిది. మాత్తు ఉరయం అత్తు పేచెన్నుదల్ అని జయ. 5వ అర్థం ఊరై అడవు సొల్లెన్ను. 5వ అర్థం అంటే అడైవు సొల్ ఏమిటి? క్రమంగా చెప్పినటువంటిది. పాటల్లో చూడండి, కారై, కోరై, తెరై, నెరై అంటే 4 ఉండండి. కరై, ఒరై, తెరై, నెరై అని ప్రతి పాదంలోనూ కారై అని మొదటి పాదంలో, 2వ పాదం మొదలయ్యేటప్పుడు ఒరై అని, 3వ పాదం మొదలయ్యేటప్పుడు తెరై అని, 4వ పాదానికి మొదలు నెరై అని, ఇలా ఒక క్రమంలో చెప్పారు అని. అలా 5 అర్థాలండి. ఎలాంటి శ్రీ సూక్తులు ఈ అమ్మాయి అంటే రామాయణం కంటే భోగ్యమైనటువంటి శ్రీ సూక్తులు అని. అంతేకాకుండా ఎంత మనస్సును హరించేటువంటి శ్రీ సూక్తులని, లోకులందరి చేత కొనియాడబడేటువంటి శ్రీ సూక్తులని. ఇలా రామాయణాన్ని కూడా జయించి, అది మొదటే చెప్పుకున్నాం కదా. అది ఇలా మాతంటే కొలుగై అంటే జయిక్కై, మాటలని జయించేటువంటి శ్రీ సూక్తులు అని. ఇలా ఉమక్కు ఆశయ్యన్ని అగట్టినేరు அவ்வூருலே கொடு புகையும் இவள் பக்கல் நசை அருகை என்றும் పర్యాయం. అంటే ఉమక్కు ఆశయింది అగత్తినీరు, మీకు ఈవిడ విషయంలో ఆశ లేక మీరు దూరం చేసుకున్నారు. ఆ ఊర్లో ప్రవేశింపచేయటము, ఈవిడ విషయంలో మీరు ఆశను వదిలేసుకోవటము అని రెండు వేరు విషయాలు కాదండి. ఎప్పుడైతే మీరు ఈ అమ్మాయిని ఆ ఊర్లో విడిచిపెట్టేశారో అంటే మీరు ఆ అమ్మాయి విషయంలో ఆశ వదులుకున్నట్లే. దానికి మీరు ఈ అమ్మాయి విషయంలో ఎప్పుడైతే వదిలిపెట్టారో అంతే మీకు ఈ అమ్మాయి విషయంలో ఆశ. ఆ ఊర్లో విడిచిపెట్టారండి, ఆశను వదిలేశారండి అని 2 పదాలు అక్కర్లేదు, ఒకే పదం ఒకే వాక్యంతో 2 అర్థాలు తెలిసిపోతాయి మనకి, పర్యాయ పదాలే. అంటే మీరు ఈ అమ్మాయిని ఆ ఊళ్ళో ప్రవేశింపచేశారు కాబట్టి ఇవాళ పక్కన చెయ్యారు గయ్యండం పర్యాయం. ఈవిడ విషయంలో ఆశ వదులుకోండి అని వేరే చెప్పక్కర్లేదండి, అదే పర్యాయ పదము దానికి. ఆ ఇట్టు కాబట్టి ఆనపెంబు కాబట్టి ఇవలై వేండా ఎండండో కొడు పొక్కదు ఎంగిరాలు, ఇవన్నీ వద్దనుకోని కదా మీరు ఇలా ప్రవేశింపచేశారు అంటున్నది చెలికచ్చ. తెరైగొడు ఇత్యాది. ఈ అమ్మాయి అసలు మాట్లాడితే ఏం మాట్లాడుతోంది? ஸ்வசன்னிதானத்தாலே கிளரானென்னுள்ள திரைகளை உடைத்தான திருப்பார்கடலிலே బ్రహ్మాదిగల్ కూక్కురలు కేట్టుబడియాక కణ్వళరందరుడినదుం. తన యొక్క సన్నిధానంలో అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి కెరటాలు కలిగినటువంటి పాలకడలిలో బ్రహ్మ మొదలైన దేవతల యొక్క మొరలు వినటం కోసమని శయనించినటువంటిది. వీళ్ళ ఆర్తిని విన్నాడు. ఏం చేశాడు? వెంటనే ఇంద్రాదిగడుప్పు కుడి ఇరుప్పు పన్ని కొడుక్క అడి ఎట్టప్పడియం వచ్చి కోరుకున్నారు కదా, ఆ బలి చక్రవర్తి మా రాజ్యాన్ని మొత్తం తీసేసుకున్నాడండి, మేము ఇప్పుడు రాజ్యం లేకుండా అనాథల్లాగా పడున్నాము అనగానే వెంటనే వచ్చాడు. అదిగో ఆ రాజ్యాన్ని తిరిగి సంపాదించి ఇచ్చాడా? సంపాదించి ఎలా ఇచ్చాడు? దిశైజ్ఞాలంతా అవి అలందదు. తాను సంపాదించింది మొత్తం ఇతరుల పాలైన తర్వాత మళ్ళా తిరిగి వచ్చినప్పుడు పూర్తిగా వచ్చిందా లేదా అని కొలిచి చూసుకున్నట్లుగా దిక్కుక్కలోడే కూడిన భూమి ఇరప్పాలనాయ్ ఇరుందు అనాయాసేన వలరందపడియం. దిక్కులతో కూడినటువంటి భూమిని యాచకుడై వచ్చి యాచించి అనాయాసంగా పెరిగి కొలిచిన ప్రకారాన్ని దిశైజ్ఞాలంతా అవి అలందదవు
దిక్కులతో కూడినటువంటి భూమిని కొలిచినది. ఇంద్రాదిగళై రక్షిక్క వేణుం ఎన్ను ఆశయోడే కాణుం భూమి అలందదు. ఇంద్రాదుల్ని రక్షించాలనే ఆశతో ఒకటి కదా భూమిని కొలిచింది. ఆశై అంటే దిక్కు. ఇవం తిరువడిగలాలే నమ్మై స్పర్శిక్క వేణుం ఎన్ను ఆశై పట్టు కాణుం కిడక్కెరదు భూమి. ఆశై అంటే దిక్కు అని ఉన్నది, ఆశ అని ఉన్నది. భూమికి ఒక ఆశట. ఏమని ఈయన యొక్క తిరువడిగళ్ళ యొక్క స్పర్శ నాకు కావాలి అని ఉన్నటువంటి భూమి యొక్క ఆశ తీరేలాగా భూమి మొత్తాన్ని కొలిచాడు. భూమిని మొత్తం ఎందుకు కొలిచాడు? ఇంద్రాదులు యాచన చేయటం, ఇంద్రాదులు ప్రార్థించడం వల్ల వాళ్ళ కోసమని ఈయన యాచించి భూమిని పొంది ఈ భూమి పెరిగట్టి యొక్క ఆశను కూడా తీర్చాడు. ఎలా? పరమాత్మ యొక్క పాద స్పర్శ తనకు కావాలని కోరుకుంటున్నటువంటి భూమి యొక్క ఆశని. పడుగై అంటే ఉడై తాగై భూమియనుடைய ఆశయ్యావదు దిక్కు పట్టిరే ఇరుప్పదు. భూమి యొక్క ఆశ అనేది దిక్కు పట్టిరే ఇరుప్పదు. దిక్కు పట్టిరని దిక్కులను బట్టే కదా ఉంటుంది. అవ్వళవన్నికే అరివికెట్టుకు తలయాన పసుక్కడోడే చేరిందు వత్తిత్తపడియం చొల్లి అడయు కడ కూప్పిట్టు. అరివికెట్టుకు తలయాన పసుక్కడు అంటే బుద్ధిహీనతకి శ్రేష్ఠులు అన్నట్లుగా ఉండేటువంటి పశువులతోడి చేరి సంచరించిన ప్రకారాన్ని చెప్పి అడయు కడ కూప్పిట్టు ఒక క్రమం లేకుండా మొరపెట్టుకుంటూ జల్పిస్తూ నెడుంకణ్கள் నీర్మలగా ఇక్కణ్ణిల్ పరప్పడంగలం పరప్పు మారజలతత్వం ఉండావదే. ఈ నేత్రాల నిండా పరప్పడంగలు విశాలమైన నేత్రాలు కలిగినటువంటి ఈ అమ్మాయి యొక్క నేత్రాలన్నీ కూడా పరప్పు మార ఆగకుండా జలతత్వం ఉండావదే. కన్నీళ్ళు అలా ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉన్నదే అంటూ నిర్కుమే పెదత్తవం క్షమయ్యన్నికే నీకు అలా ఉంటుంది. అలా కన్నీళ్లు కారుస్తూ పెదత్తవం జల్పించడానికి కూడా శక్తి లేనట్టుగా కన్నీరు మల్గుగై స్వస్థతయ్యన్నుంబడి సద్దయ్యాయి నిల్లా నిన్నాள் కన్న నీరు మల్గుగై స్వస్థతై. ఇలా అంటే ఏమంటుంది అమ్మాయి? భూమిని కొలిచిన నిరయగన్ మేయత్తదుమే పెదత్తి. భూమిని పాలకడల్లో శయనించిన వాడు అంటుంది. ఆ తర్వాత భూమిని కొలిచిన వాడు అంటుంది. పశువులను మేపిన వాడు అని మాటని పూర్తి చెయ్యలేక అలా స్తబ్దుగా ఉండిపోయి అదే స్వస్థత అన్నట్టుగా అలా ఉండిపోతోంది. ఇప్పుడు జల్పించేటువంటి స్థితి కూడా లేక ఈ అమ్మాయి అలా స్తబ్దురాలుగా ఉన్నది. ఈ అమ్మాయి అంటే ఈ పాసనలో ఏం చెప్పారు? ఆ అమ్మాయిని ఆ దివ్యదేశాన్ని తీసుకువెళ్ళారు. లోపల దాకా తీసుకువెళ్ళి ఆ తోటలతో కూడినటువంటి ఆ చిన్న చిన్న కొలనులతో కూడినటువంటి ఆ దివ్యదేశం లోపల దాకా తీసుకువెళ్ళి ఆ సౌందర్యాన్ని అనుభవింపచేస్తే ఆ అమ్మాయి మీకు ఇంకా దక్కుతుందా? ఇంకా ఉమక్కు ఆశ ఇల్లై మీకు ఈవిడ విషయంలో ఆశని విడిచిపెట్టను. నీరు ఉమక్కు ఆశ అయ్యింది అగత్య నీరు మీకు ఈవిడ విషయంలో ఆశ లేదు కాబట్టి మీరు దూరం చేస్తున్నారు మీరు అంటుంది చెలికట్ట. கலைகள் பைம்பொழில்கள் படை தொலை வில்லி மங்களம் கொண்டு போப்போ கரைகள் ஒன்மொழி ஆளை இன்மொழி ஆளை என்ன ஆளை நீரும் அக்காசை இன்னி அகத்